చేస్తూ వచ్చాడు. అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తూ కిందేమో యెహోషువ యుద్ధం చేస్తుంటే పైనేమో మోషే చేతులు పైకెత్తాడు. ఆ మోషే చేతులు బరువెక్కుతున్న సమయంలో అంట ఓ ఇద్దరు వచ్చి, ఊరు అహరోనులు ఇద్దరు వచ్చి మోషేకి ఈ పక్కన ఒకరు ఈ పక్కన ఒకరు ఆ చేతులు బండ మీద పెట్టి ఆదుకొన్నారు. స్తోత్రం కలుగును గాక. మోషే పరిచర్లో ఎలాగైతే అలాగా ఊరు అహరోనులు నిలబడ్డారో, ఈ అంత్య దినాల్లో కూడా ప్రతి పరిచర్లో ఒక్కొక్క ఇద్దరిద్దరు కలిసి దేవుని యొక్క పరిచర్య చేయుదురుగాక. స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మోషే ఇక పెద్దవాడు. ఆ తర్వాత జనరేషన్లో ఎవరైనా ఉన్నారంటే మోషే సేవకి ఒక బలమైనటువంటి పరిచారకులు, మోషే సేవకి ఒక వినూత్నమైనటువంటి యవనస్తులు ఎవరంటే యెహోషువ, కాలేబు. స్తోత్రం కలుగును గాక. యెహోషువలో దేవుడు తన జ్ఞానాత్మను పెట్టాడు. యెహోషువ మీద ఒక స్పెషల్ అనాయింటింగ్ ఉంది. యెహోషువ అంటే ఒక శత్రువుల్ని జయించే అభిషేకం యెహోషువలో ఉంటుంది. గుండెలు మండుతూ ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. కాలేబు అంటే మనసారా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేవాడు. ఆమేనని చెప్పండి. ఒక ఇద్దరు కానీ పరిచర్యలో నిలబడితే ఆ యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ పరిచర్య అంచెలంచెలుగా శాఖోపు శాఖలుగా దేవుడు విస్తరింపచేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పెద్ద మందిరం ఉండో లేదంటే పెద్ద ఏసీ హాల్ ఉంటేనో దేవుని మనసారా ఆరాధించడం కాదండి. ప్రతికూలతలో కూడా దేవుని ఆరాధించే వాళ్ళు కావాలి. ఆమేనని చెప్పండి. వర్షంలోనైనా సరే ఆరాధించాలి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అగ్నిగుండంలో ఒక ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి అగ్నిగుండంలో పడేశారు. అయినా సరే ఆ అగ్నిగుండంలోకి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నారు. ఒక ఇద్దరు ఉన్నారు పౌలు సీల్లో, వారిని చెరసాల్లో పడేసిన అక్కడ ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. అంటే చెప్పండి, అసలు మన గుండెల్లో దేవుని ప్రేమించే మనసు మనకుంటే ఎక్కడున్నా సరే మనం ఆరాధిస్తాం, ఎక్కడున్నా సరే మనం సంతోషంగా ఉంటాం. ఆమేనని చెప్పండి. ఎక్కడున్నా మన 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 నోటి నిండా నవ్వు ఉంటుంది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఎందుకోసం అంటే అసలు దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారో ఆయన నామం పేరట ఆయన ఉంటానన్నాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఏసీ ఉంటే నేను ఉంటా, ఫ్యాన్ ఉంటే నేను ఉంటా, అర్థమవుతుందా? రిమోట్ ఉంటే, మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే, మంచి లైవ్ ఉంటే, మంచి ఎక్విప్మెంట్స్ ఉంటే, అన్నీ ఉంటే నేను ఉంటాను అనలేదు. ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే వారి మధ్యలో ప్రభు ఎవరో, ఆ ప్రభు ఎవరో మనిషా, ఒక కాలనీకి ప్రెసిడెంటా, ఒక ఊరికి ప్రెసిడెంటా కాదే, ఒక దేశానికి ప్రెసిడెంటా కాదు, కాదే, లోకాలకి అసలు ఆ లోకంలోనికి ఎవరు చేరుకోలేరు. అక్కడ ఉన్నటువంటి ప్రభు చెప్తున్నాడు, నేను మీ మధ్యలోనికి వస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఈ రాత్రి నమ్ముతున్నాను, మన మధ్యలో దేవుడు ఉన్నాడు, మన మధ్యలో దేవుడు సంచరిస్తున్నాడు, మన మధ్యలో మనకు కావలసినవన్నీ దేవుడు చూచుకును గాక. హల్లెలూయా. స్తోత్రం అని చెప్పండి. యవ్వన బిడ్డలు ఇద్దరు నిలబడితే చాలని చెప్పండి. యవ్వన బిడ్డలు ఇద్దరు నిలబడితే, ప్రార్థన చేయడానికి ఒక ఇద్దరు నిలబడితే, ఆరాధించడానికి ఒక ఇద్దరు నిలబడితే, అసలు దేవుని కొరకు ఒక రోషంతో ఒక మంటతో ఒక ఇద్దరు నిలబడితే పరిచర్య సూపర్ ఉంటుంది. ఆమేనని చెప్పండి. మీ సేవకులైన మీ సేవకురాండ్ల దగ్గరైనా నమ్మకంగా ఒక ఇద్దరు నిలబడండి. నమ్మకంగా దేవుని కోసం పరిచర్య చేయడానికి ఒక ఇద్దరు నిలబడండి. వాళ్ళని దేవుడు గొప్పగా వాడుకొని బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏముంది లోకంలో, ఎంతకాలం ఉన్నా సరే ఆ తిన్నాం అయిపోయింది, స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కానీ దేవుని కోసం బ్రతకడం ఛాలెంజ్ అండి. యవ్వన కాలంలో దేవుని కోసం బ్రతకడం అన్నది చాలా ఛాలెంజ్తో కూడుకున్న పని. ఎందుకోసం యవ్వన కాలం అన్నది చాలా శ్రేష్టమైనది అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. దేవుడు మొట్టమొదటి మనిషిని అయినటువంటి ఆదామును తయారు చేసినప్పుడు వృద్ధుడిగా తయారు చేశాడా, చిన్నపిల్లవాడిగా చేశాడా, యవనస్తుడిగా చేశాడా? నా ప్రశ్న. దేవుడు భూమి మీద మొదటి వ్యక్తిని చేసినప్పుడు వృద్ధుడిగా చేశాడా, చిన్నపిల్లవాడిగా చేశాడా, యవనస్తుడిగా చేశాడా? ఆదాము ఏ దశలో ఉన్నాడు చెప్పండి? యవ్వన కాలంలో చేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదామునేమో యవ్వన కాలంలో వచ్చాడు. అంటే ఆదాముకి ఏం లేదు, పుట్టుక అనేది లేదు. ఆయన దేవుడు చేయడమే యవ్వన కాలంలో చేశాడు. ఆదాముకి చావు ఉంది, మరణం, వృద్ధాప్యం ఉంది. అంటే పుట్టుక లేదు, యవ్వనం ఉంది, వృద్ధాప్యం ఉంది. అదే మన యేసయ్యలోకి వచ్చి చూద్దాం. యేసయ్యకి పుట్టుక ఉంది, యవ్వన కాలం ఉంది, ఆయనకి ఏం లేదంటే వృద్ధాప్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైతే ఆమేనని చెప్పండి. మొదటి ఆదాములో కడపటి ఆదామైన యేసయ్యలో కూడా కామన్గా ఉన్నది ఏ కాలం చెప్పండి? యవ్వన కాలం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి ఆదాములోనేమో
బాల్యం లేదు, కడపటి ఆదాములోనేమో ముసలితనం లేదు. స్తోత్రం కలుగును గాక. కానీ మధ్యలో ఉన్నది మాత్రం యవ్వన కాలం. మొదటి ఆదాములో యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుడు కోరుకున్నాడు, చేశాడు, ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో ఉండడానికి చేశాడు. కానీ ఆ యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆదామునే ఉరివేసి, అదేసి, గేలాలేసి, ఉచ్చేసి అపవాదిగాడు ఆ యవ్వనస్తుని పడేశాడు. స్తోత్రం కలుగును గాక. ఏ యవ్వన కాలంలో అయితే ఆదాముని సాతాను పడేశాడో, కడపటి ఆదాముగా యేసు ప్రభు వచ్చి ఆ యవ్వన కాలంలోనే సాతాను క్రియలు జయించాడు. ఆమేనని చెప్పండి. సాతాను తంత్రాలని తుడిచిపెట్టాడు. ఆమేనని చెప్పండి. మరణాపు ముళ్ళును విరిచాడు. ఆమేనని చెప్పండి. యవ్వన కాలంలో త్యాగం చేసి తన రక్తాన్ని చిందించాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అందుకోసమే యవ్వన కాలం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా శ్రేష్టమైనది. యవ్వన కాలంలో అసలు అందుకే బాల్య దినములు యందు యవ్వన కాలంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి, కానీ ఒక తీర్పు దినం అనేది ఉంది, దానికి నువ్వు లెక్క అప్పచెప్పాలని బైబిల్ గ్రంథం ప్రసంగిలో ఒక మాట ఉంటుంది. అయితే ఈ రాత్రి ఒక మాటని సందర్భంగా ఒక మాటని నేను చదివిస్తాను, చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం. థ్యాంక్ యూ జీసస్. బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి, లైవ్లో ఉన్నవారు కూడా బైబిల్ తెరవండి, లేదంటే మీ హృదయం అనే పలక మీద మీరు రాయండి. పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఎప్పుడు అంటే భవిష్యత్తులో ఇంకెన్నడూ తప్పు చేయకుండా, మిస్టేక్ ఉంటారని ఒక మాట చెప్తున్నానండి. మనం ఒక పనికి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా మనకి వెపన్ ఉంటుంది. కోతకి వెళ్ళిన వాళ్ళకి ఏముంటుంది? కొడవలు ఉంటుంది. కట్టెతకి వెళ్ళే వాళ్ళ దగ్గరికి ఏముంటుంది? ఆ కక్కులు కలిగింది ఉంటుంది. సిమెంట్ పని చేసే వాళ్ళకి వెళ్ళినప్పుడు ఏముంటుంది? టాపి ఉంటుంది. హల్లెలూయా. ఇంకా ఏంటి పనులు ఉంటాయి? ఏంటి చెప్పండి? ఇంకేం పని? కావిడి నారు మోయడానికి వెళ్తే ఏముంటుంది? కావిడి ఉంటుంది. ఏ పని చేయడానికి వెళ్ళినా ఆయుధం ఉంటుంది. స్తోత్రం కలుగు. మందిరానికి వెళ్ళినా మనకంటూ ఆయుధం దేవుడిచ్చాడు. ఈ ఆయుధం ఖచ్చితంగా మనతో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. లైవ్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అసలు యేసునామములో ఈ ఆయుధం మనతోనే ఉండును గాక. ఆమేనని చెప్పండి ఒకసారి. రండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడింది. మీరు ఈ రోజంతా ఈ వాక్యాన్ని వాల్పేపర్లోనో లేదంటే దైవజనులు చెప్పినప్పుడు విన్నారో లేదంటే తెలియదు, కానీ ఒక మాట నేను చదివిస్తాను, చూడండి. 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నాతో కలిసి ఈ మాట చెప్పండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా ఉండును. దేవుడు ఈ మాటలు మనందరికి అర్థమయ్యే రీతిలో పలుకునుగాక. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహం ఉందంటే దాని అర్థం అబద్ధాల స్నేహాలు కూడా ఉన్నాయని అర్థం. స్తోత్రం కలుగును గాక. రాజుగారి పెద్ద కొడుకు మంచివాడంటే చిన్న కొడుకు కూడా ఉన్నాడు అని అర్థం. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రాజుగారు కొడుకు మంచోడు అన్నారు అనుకోండి, ఒక్కగాని ఒక్క కొడుకు కాబట్టి అయిపోయింది. రాజుగారి పెద్ద కొడుకు మంచోడు అంటే చిన్న కొడుకు కూడా ఉన్నాడు అని అర్థం. అలాగే నిజమైన, నిజానికి పర్యాయ పదం లేదా వ్యతిరేక పదం ఏంటి? అబద్ధం. నిజమైన స్నేహితుడు అంట విడువక ప్రేమిస్తాడు, కానీ అబద్ధ స్నేహితుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా విడిచిపెట్టేసి ద్వేషిస్తాడని అర్థం. స్తోత్రం కలుగును గాక. అయితే బైబిల్ గ్రంథంలో స్నేహాన్ని గురించి అనేకమైన వచనాలు అనేక భక్తుల జీవితాల్లో మనకి సాదృశ్యంగా, దృష్టాంతములుగా బైబిల్ గ్రంథంలో చాలా రకాలైనటువంటి స్నేహితులు మనం చూస్తూ ఉంటాం. మెట్టుకు కొంతమంది గురించి నేను ఈ రాత్రి చెప్తాను, వినండి. స్నేహము 2 రకాలు. స్నేహం ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి మంచి నడవడికను కలిగి ఆ మంచి నడవడికతో దేవునితో స్నేహం చేసేది ఒక స్నేహం అయితే, రెండవది లోకంతో స్నేహం చేసి అపవిత్రపరుచుకునేటటువంటి స్నేహం. స్తోత్రం కలుగును గాక. ఈ రెండిటికి తేడా ఎప్పుడైనా మీకు చెప్తాను, కానీ ఒక మాటకి మెట్టుకు చెప్తాను, వినండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్నేహం చేయడం తప్పు కాదా? తప్పు కాదా? స్నేహం చేయడం మంచిదా చెడ్డదా? స్తోత్రం కలుగును గాక. ఈ డైనమాలో ఉన్నారు కదా, అయితే ఈ డైనమాలో ఉన్న మీ క్వశ్చన్కి నా దేవుడు సమాధానం ఇచ్చును గాక. హల్లెలూయా. స్నేహం అనేది 2 రకాలు. ఒకటి
మనల్ని పాడు చేసే స్నేహం, 2 మనల్ని బాగు చేసే స్నేహం. ఈ 2 రకాలైన స్నేహాలు ఒక స్నేహం గురించి చెప్తానేనండి. పాడు చేసే స్నేహం. ఏంటి పాడు చేసే స్నేహం అనంటే, ఒక వ్యక్తిని స్నేహం ఎలా పాడు చేస్తుంది అనంటే, చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలోనే యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో యాకోబు రాసినటువంటి పత్రిక, థ్యాంక్ యూ జీసస్, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. స్తోత్రం కలుగును గాక. అర్థమైందంటారా? ఈ లోక స్నేహం అంట దేవునికి ఏంటంట? వైరము. ఈ లోకంతో స్నేహం చేసిన వాడు దేవుని దృష్టికి శత్రువు. స్తోత్రం కలుగును గాక. స్నేహం చేయొద్దనలేదు దేవుడు, లోకంతో స్నేహం చేయొద్దన్నాడు. స్తోత్రం అని చెప్పండి. లోకంకి స్నేహానికి తేడా ఏంటి? లోకంలో ఉన్నదంతా ఏంటి అని అంటే, లోకంతో దేవుడు ఎందుకు స్నేహం చేయొద్దు అన్నాడంటే, ఆ లోకంలో ఉన్నదంతా ఏంటో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడింది, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించుచున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటిని నేను ప్రేమింపుకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. స్తోత్రం కలుగును గాక. ఇదంతా కూడా సాతాను సంబంధమైనటువంటిది. లోక స్నేహం దేవునికి వైరం. దేనికోసం అంటే, లోకంలో ఏమేమి ఉన్నాయంట? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మ. ఈ లోకంతో ఈ మూడిట్లతో స్నేహం చేసే వాళ్ళంటే దేవునికంట శత్రువులంట. స్తోత్రం కలుగును గాక. ఈ మూడు ఎవరిలోంచి కలిగిని? దేవునిలోంచి కలిగినవి కాదు, లోకంలో ఉన్నటువంటి అపవాదిగాడు చేత కలుగు చేయబడిన ఈ మూడుని ఎవరైతే శరీరాశికి, నేత్రాశికి, జీవపు డంబానికి స్నేహితులుగా ఉండిపోతారో వాళ్ళు దేవునికి వైరము, శత్రువులుగా మారుతారు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిన్నతనంలో నుంచి దేవుడు ఆ వ్యక్తిని ఎంత కాపుదలనిచ్చాడంటే, అసలు ఆ వ్యక్తి ఏమి తోచదు ప్రభువా, నా యుద్ధం చేయడం రాదు ప్రభువా, మా దిక్కు నీవే ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉన్నాడు. ఎన్నో సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించాడు. ఎన్నో ప్రతికూలతల నుంచి కూడా దేవుడు ఆ వ్యక్తిని తప్పించాడు. అయితే ఆ వ్యక్తి జీవితంలో చెయ్యకూడంది ఓ పని చేశాడు. అదేంటో చూద్దాం రండి. బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ తెరవండి. ఎందుకో ఈరోజు రెఫరెన్స్లు ఎక్కువ చేతనే, జ్ఞాపకం ఉన్నా లేదంటే తర్వాత మీరు లైవ్లో తర్వాత మరలా కోట్ చేయండి, రాసుకునండి. ఇది చాలా శ్రేష్టమైన సందేశం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను రండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనాన్ని 36 వచనాన్ని చదువుతాను వినండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. ఇది అయిన తరువాత యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా, వారు ఎనోగ్నేబేరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడును ఎలియాజరును, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి కనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషుకు వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. స్తోత్రం కలుగును గాక. చూడండి, యోధా ఒక సామ్రాజ్యం, ఇశ్రాయేలు ఒక సామ్రాజ్యం. ఈ ఇశ్రాయేలీలోంచి వచ్చిందే యోధా. ఎప్పుడైనా ఎలా విభజించబడిందో, ఇశ్రాయేలీలు 2 భాగాలుగా, దక్షిణ భాగంగా ఉత్తర భాగంగా ఎలాగ విభజించబడిందో ఎప్పుడైనా చెప్తాను. సొలొమోను కాలంలో రెహబాము, యరొబాము చేసినటువంటి క్రియలను బట్టి రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది.
12 గోత్రాలు ఇశ్రాయేల్ ప్రజలు ఉంటే 10 గోత్రాల్లోనేమో ఇక ఇశ్రాయేల్ ప్రజలు, 2 గోత్రాల్లోనేమో యోధా ప్రజలు ఇలా విడిపోయారు. అక్కడ నుంచి యోధా సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక రాజు, ఇశ్రాయేలుని పరిపాలించడానికి ఒక రాజు బయలుదేరారు. స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు మనం చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో యోధాని పరిపాలిస్తుంది ఎవరంటే యెహోషాపాతు. చెప్పండి ఒకసారి, యెహోషాపాతు. అతని పేరేంటి? యెహోషాపాతు. ఇశ్రాయేలుని పరిపాలించేది ఎవరంటే అహజ్యా. చెప్పండి ఒకసారి, అహజ్యా. ఇతడు ఈ రాజ్యంలో రాజుగా వ్యవహరించబడుతున్నాడు. యెహోషాపాతు యోధా రాజ్యంలో రాజుగా వ్యవహరించబడుతున్నాడు. మంచిది. యెహోషాపాతు యోధా సామ్రాజ్యాన్ని ఎంత దేవుని కృపను పొందుకొని పరిపాలిస్తున్నాడంటే, శత్రువులు ఎవరైనా మిద్యానీలు కానీ అమాలీకులు కానీ యుద్ధానికి వస్తుంటే వెంటనే యెహోషాపాతు తన బలం మీద, తన సైన్యం మీద ఆధారపడకుండా పరలోకమందున్న దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసేవాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా, శత్రువులు మా మీదకి దండుగా వస్తున్నారు, మేమేమో చిన్నవారం, మాకు యుద్ధం చేయటం మాకు రాదయ్యా, మాకు దిక్కు నీవే ప్రభువా అని చెప్పి తను తగ్గించుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రతి సమయంలో ప్రార్థన చేసేవాడు యెహోషాపాతు. ఆ ప్రార్థన విన్న దేవుడు అమాలేకీల నుంచి, అలాగే మోయాబీల నుంచి దేవుడు ఆశ్చర్యంగా ఈ యొక్క యెహోషాపాతుని, వారి సైన్యాన్ని, యోధా ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. ఇన్ని గొప్ప కార్యాలు చూసినటువంటి యెహోషాపాతు కొంతకాలం ఎదురుకెళ్ళిన తర్వాత అంట యెహోషాపాతు అహజ్యా దగ్గరికి వచ్చి స్నేహాన్ని కలుపుకున్నాడంట. ఏం చేశాడు? యెహోషాపాతు ఏమో దేవుని యొక్క కుమారుడు, ప్రతి సమయంలో దేవుని మీద ఆధారపడే వ్యక్తి, ప్రతి సమయంలో ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని సన్నిధిలో గోజాడే వ్యక్తి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టే వ్యక్తి యెహోషాపాతు. అలాంటి ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు ఎవరితో స్నేహం చేస్తున్నాడంటే అహజ్యా. అంటే దేవునిలోనే ఉంటూ భక్తిహీనత కలిగి, లేదంటే దేవుని విసర్జించి తన చిత్తానుసారంగా, ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నాడు అహజ్యా. ఇతడేమో మూర్ఖుడు, లేదంటే దేవుణ్ణి ఎరగనివాడు, లేదంటే దేవునికి అయిష్టుడు. ఇతనితో యెహోషాపాతు వచ్చి స్నేహం చేశాడంట. స్తోత్రం కలుగును గాక. ఈ స్నేహము చేస్తే జరిగిన విషయం ఏంటి? ఎందుకోసం స్నేహం చేయాల్సి వచ్చిందంటే ఒక మాట చెప్తాను నేనండి. యెహోషాపాతు అహజ్యాతో ఎందుకు స్నేహం చేయాల్సి వచ్చిందంటే, అహజ్యా ఈయనకి ఓడలు ఉన్నాయి. ఈ ఓడల్లో వర్తకం జరిపించడానికి తర్షీషు, ఈ రోజుల్లో మీకు అర్థం కావడానికి చెప్తాను, మన ఇండియాలో ఓడల రేవు ఎక్కడ ఉంది ప్రస్తుతం? కాకినాడ, పాండిచ్చేరిలో ఉంది. స్తోత్రం అని చెప్పండి. ఇంతకుముందు మచిలీపట్నంలో కూడా పడవల రేవు, నావల రేవు ఉండేది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మచిలీపట్నంలో లేదు, కాకినాడలో ఉంది. ఆ తర్వాత ముంబైలో, పూణేలో, కేరళలో, చెన్నైలో అక్కడక్కడ చాలా రకాలైనటువంటి బోట్లు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి కొన్ని సుగంధ ద్రవ్యాలని, కొన్ని మాదక ద్రవ్యాలని ఫ్లైట్లలో పంపించలేనివి, బండ్ల మీద తీసుకెళ్ళలేనిది దేని మీద పంపిస్తారంటే వర్తకాలు, అంటే దాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షన్స్, ట్రాన్స్పోర్టింగ్ ఎందులో చేస్తారంటే, వర్తకం దేనితో చేస్తారంటే, ట్రేడింగ్ దేనితో చేస్తారంటే షిప్పుల్లో చేస్తారు. అది నెల పట్టినా 3 నెలల పట్టినా షిప్పులు గుండా అలాగ వెళ్ళి అటు పోర్చుగల్కో, లేదా జర్మనీకో, లేదంటే ఆఫ్రికాకో, లేదా అమెరికాకో, లేదంటే ఆస్ట్రేలియాకో, ఇలాగ సముద్ర మార్గం గుండగా కొన్ని మాదక ద్రవ్యాలని, సుగంధ ద్రవ్యాలని ఇలా పంపించి వర్తకం చేస్తూ ఉంటారు. వర్తకం చేయడం వల్ల, ఈ ట్రేడింగ్ చేయడం వల్ల ధనం వస్తుంది, దాన్ని సంపాదించి మంచి పేరు వస్తుంది, పలుకుబడి వస్తుంది, నేము ఫేమ్ వస్తుంది. ఇలాగా చేస్తూ ఉంటారు. అయితే ఆ దినాల్లో తర్షీషు అనేది ఓడల రేవు పెద్దది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను నేనండి. మన భారతదేశంలో, ఇండియాలో ఏ మూలకి వెళ్ళాలన్నా సరే హైదరాబాద్ని టచ్ చేసి వెళ్ళాలి, అటు ఢిల్లీని టచ్ చేసి వెళ్ళాలి. ఇక్కడ విజయవాడ ట్రైన్ స్టేషన్ నుంచి ఉండి మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే విజయవాడ ట్రైన్ స్టేషన్కి వెళ్తే చాలు. స్తోత్రం కలుగును గాక. ఏ మూలకైనా ట్రైన్ వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అది పోర్ట్ ఏరియా, అది ఒక రూరల్ ఏరియా, సిటీ అక్కడ నుంచి శాఖలుగా వెళ్తూ ఉంటుంది. అలాగే తర్షీషు అనేది కూడా ఒక రాజధానిగా ఉంది. అక్కడ నుంచి దేశ నలుమూలలకి కూడా ఓడలు బయలుదేరుతూ ఉంటాయి. అక్కడ ఎవరైనా ట్రేడింగ్ చేశారనుకో, అక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేశారనుకో, వాళ్ళు బాగా గొప్ప ధనవంతులు అయిపోతారు, బాగా డబ్బు వచ్చేది,
పేరు వచ్చేది, నేమ్ వచ్చేది, ట్రేడింగ్లో ఫోటోలు పడుతుంటాయి. హల్లెలూయా, స్తోత్రం అని చెప్పండి. అలా ట్రేడింగ్ చేయడానికి తర్షీషు అనే వాడల్ని ఎన్నుకున్నారు. అహజ్యా అప్పటికే చాలా ట్రేడింగ్ చేశాడు, బోల్డ్ సంపాదించాడు, అంత అలా చేశాడు. కానీ అదంతా కూడా ఏంటిదంటే న్యాయబద్ధమైన సంపాదన కాదు. ఏ సంపాదన కాదు? ఏంటిది? న్యాయబద్ధమైన సంపాదన కాదు, అది అన్యాయంతో కూడుకున్నది. మీకు ఒక మాట చెప్తాను. నేను చదువుకునే దినాల్లో జరిగిన ఒక సందేశం, ఎక్కడ ఏంటి వద్దులే కానీ, కొన్ని కంటైనర్లో ప్రభుత్వం వాళ్ళకి దొరికినాయి. ఆ కంటైనర్లు ఓపెన్ చేస్తే ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్ మెడిసిన్ ఉంటుంది చూడండి, ఆ మెడిసిన్ అన్నీ కూడా ఎక్స్పోర్టింగ్ చేస్తున్నారు ఇండియాకి. దాన్ని పట్టుకొని సీజ్ చేశారు. అది అట్టే పక్కన వాళ్ళకి లాభాన్ని తీసుకొస్తుంది. అర్థమవుతుందండి? ఆ ఎక్స్పైరింగ్ అయిపోయింది, దాన్ని వాడితే ఇక్కడ జబ్బులు వస్తాయి. దాన్ని ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే సీజ్ చేశారు. స్తోత్రం కలుగును గాక. అదే దాన్ని సీజ్ చేయలేదనుకోండి, ఆ మెడిసిన్ వచ్చి మనకు మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది, లేనిపోయిన కొత్త రోగాలు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. అది అన్యాయంగా న్యాయమా చెప్పండి? లీగలా ఇల్లీగలా? అన్యాయం. స్తోత్రం కలుగును గాక. అలాగే డబ్బు సంపాదించడం అది న్యాయమా అన్యాయమా చెప్పండి? అహజ్యా అలాంటి అన్యాయం చేసేవాడు. ఇలాంటి అన్యాయం చేసే అహజ్యాతో దేవుని కుమారుడు, దేవునితో అంటుకట్టబడి ప్రార్థనా పరుడు, ఒక ఆత్మీయుడైనటువంటి యెహోషాపాతు స్నేహం చేశాడంట. ఈ స్నేహము దేవునికి ఏమైందంటే నచ్చల. స్తోత్రం కలుగును గాక. వీళ్ళిద్దరు అనేసుకున్నారు, కలిపేసుకున్నారు, బంధం కలిగిపోయింది. స్నేహం అంటే చూడండి, మేరా దోస్త్, స్తోత్రం కలుగును గాక, మై ఫ్రెండ్, మై బెస్టీ అని చెప్పి వాళ్ళు ఏదో మరి మందు తాగారో, మంచి ప్రోగ్రాంలు చేసుకున్నారో, ఏం చేశారో తెలియదు కానీ మంచిగా జిగిడి దోస్తులు అయిపోయారు. ఏమైపోయారు? కానీ దేవుడికి అది నచ్చల. స్తోత్రం కలుగును గాక. ఇక వీళ్ళు ఏం చేశారంటే జిగిడి దోస్తులుగా అయిపోయి ఆ యెహోషాపాతు, అహజ్యా కలిపి వీళ్ళు కూడా ఆ తర్షీషు నుంచి కొన్ని వాడలను పంపించారంట. కానీ దేవుని ప్రవక్త ఒక ఆయన వచ్చి, యెహోషాపాతు, నువ్వు దేవునితో ఉండాల్సినవాడు కదా, దేవునితో స్నేహం చేయవలసిన వాడు కదా, దేవుని మాటనే నీ మాటగా తీసుకున్నవాడు కదా, దేవుని మాటనే నీ ప్రజలకి చెప్పి బోధించేవాడు కదా, ప్రతి సమయంలో యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రతి దాన్ని కనుక్కునేవాడు కదా, అహజ్యాతో స్నేహం చేయడానికి ఎందుకు దేవునితో చెప్పలేదు? బయలుదేరిన వాడలో బ్రద్దలైపోతాయి అని చెప్పారు. అంతే. హల్లెలూయా. ఇక చూడండి, ఈ లోకం స్నేహం ఏమి చేసిందో చెప్పండి? వాళ్ళు చాలా పెట్టుబడులు పెట్టారు, ట్రేడింగ్ చేయడానికి పెట్టుబడులు పెట్టారు, చాలా బంగారం అది ఇది పెట్టారు. కానీ మధ్యలో ఏమైపోయినాయి? దేవుని మాట విననందుకు ఆ వాడలన్నీ బద్దలైపోయినాయి అంట. అంటే ఒక మాట చెప్తాను నేనండి, యెహోషాపాతుకి నష్టం వచ్చింది, పేరు పోయింది. అర్థమవుతుందండి? ఇక తలదించుకునే స్థితి వచ్చింది. ప్రజలందరి ముందు కూడా ఒక నిస్సహాయకుడిగా మిగిలిపోయినట్టుగా అనిపించింది. దేవుని కృపలేనిదే మనం ఏది చేసినా వర్ధిల్లలేం. ఏం చెప్పా? దేవుని కృపలేనిదే మనం ఏది చేసినా వర్ధిల్లలేం. అదే దేవుని కృప ఉండి చెట్టు కింద బఠానీలు పెట్టామనుకోండి, అదే 5 స్టార్ హోటల్లా చేస్తాడు. అర్థం అవ్వలా. స్తోత్రం కలుగును గాక. దేవుని కృప లేకుండా పెద్ద 5 స్టార్ హోటల్ ఓపెన్ చేసేసి దాంట్లో మంచి ఎక్విప్మెంటు, ఫర్నిచర్ అంతా, ఇంటీరియర్ అంతా చేసి దాన్ని చేసిన దేవుని కృప లేనిది అనుకోండి, దాన్ని 4 రోజుల్లోనే షెల్టర్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. అదే దేవుని కృప ఉండి ఒక ఏదో తాడి చెట్టు కిందో వేప చెట్టు కింద కూర్చొని బఠానీలో, లేదంటే ఆ వేరుశెనగలో, అర్థమవుతుందండి, ఆ మొక్కజొన్న కండిలో ఏదో ఒకటి చేసామనుకోండి, ఆ దేవుని కృప అంచెలంచెలుగా ఆశీర్వదించి ఆ చిన్న వ్యాపారాన్ని దేవుడు మహాభివృద్ధిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యెహోషాపాతు దేవునితో అడగవలసిన ఆయన, దేవుని కృప కొరకు కనిపెట్టుకోవలసిన ఆయన, దేవుని కృప మీద ఆధారపడలా, దేవుని మీద ఆధారపడలా. ఈరోజు నేను ఎవరిని బిడ్డలారో ఒక మాట చెప్తాను నేను, మీరు ఏ పని చేసినా దాని ముందు దేవుని మీద ఆధారపడండి. మీరు ఏది ఆలోచించినా ఆ ఆలోచన మీద కాదు, మీ పని మీద కాదు, మీ ప్రయాణం మీద కాదు, దేవుని మీద ఆధారపడండి. ఆమేనని చెప్పండి. మీరు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతారో, మీరు ఎప్పుడైతే దేవుని కృప మీద ఆనుకుంటారో, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క ఆ సన్నిధి మీద ఆధారపడతారో, ఖచ్చితంగా దేవుడు మీ చెయ్యి విడిచిపెట్టడం. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేనండి, ఇట్రానని ఒకసారి చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నేను తండ్రిని అనుకోండి, వీడు నా కొడుకు అనుకోండి. ఎవరో వీడు నా కొడుకు అనుకోండి. స్తోత్రం కలుగును గాక. ఎంత పెద్ద కొడుకు ఎలా వచ్చేసాడు అది అనకండి. స్తోత్రం కలుగును గాక. వీడు నా కొడుకు అనుకోండి. వీడికి ఏదైనా అవసరమైంది, స్కూల్లో ఫీజే కట్టాలి, లేదా యూనిఫామే కొనుక్కోవాలి, లేదా సంథింగ్ ఏదో అవసరత వచ్చింది. వీడి అవసరత వచ్చినప్పుడు
నాకు దగ్గరగా ఉండి నా దగ్గరికి వచ్చి, నాన్న మరి ఈరోజు నేను ఎగ్జామ్ ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, మెస్ ఫీజు కట్టాలి, ఆ ఫీజు ఈ ఫీజు కట్టాలి అని చెప్పి నా దగ్గరికి వచ్చి నాన్న మరి నాకు అది కావాలి నాన్న, నాకు ఇది కావాలి నాన్న అని అంటా ఉన్నాడు అనుకోండి, నా హృదయం ఏమైపోద్ది, అరే నా కొడుకు భలే చదువుకుంటున్నాడు, వీడికి నేను కనీసం మెస్ ఫీజు కట్టకపోతే ఎలాగా అని చెప్పి జేబులోంచి తీసి, అరే రేపొద్దున్నే తీసుకెళ్ళి కట్టే, రేపొద్దున్నే నువ్వు బండి కొనుక్కో, రేపొద్దునే నువ్వు అది కొనుక్కో, బట్టలు కొనుక్కో, రేపొద్దునే నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్పి తండ్రి దగ్గర ఉన్న కుమారుడికి అన్నీ ఇస్తాడు. ఎందుకంటే కుమారుడు తండ్రి మీద ఆధారపడ్డాడు, ఆనుకున్నాడు కాబట్టి తండ్రి కుమారుని ఏం చేస్తాడంటే దగ్గర తీసుకొని కావలసినవన్నీ ఇస్తాడు. ఇదే కుమారుడు నా మీద తండ్రి మీద ఆధారపడకుండా వాడెళ్ళి వేరొక తండ్రి మీద ఆధారపడ్డాడు అనుకోండి, ఆడు చేస్తాడా? వేరొక తల్లి మీదకి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆధారపడ్డాడు అనుకోండి, వాళ్ళు చేస్తారా? వేరొక తల్లి మీదకి వెళ్ళి ఆధారపడితే అందరు ఎవరు కూడా చేయరు. స్తోత్రం కలుగును గాక. తండ్రి చూస్తూ ఉంటాడు, తెలిసిందనుకోండి చూస్తుంటాడు, మౌనంగా ఉంటాడు. ఏం మౌనంగా ఉంటాడు? నా కొడుకు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడే నేను ఇస్తా, నా కూతురు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడే నేను ఇస్తా. వాడికి ఏం కావాలో ఆడికి కావాల్సింది ఎంతే, కానీ నా దగ్గరికి వస్తే దానికి రెట్టింపు నేను ఇస్తా. స్తోత్రం కలుగును గాక. తండ్రి అలా మౌనంగా చూస్తాడు. ఈ లోకంలో ఉన్న తండ్రి ఇలా చూస్తూ ఉంటే పరలోకమందున్న దేవుడు మన గురించి ఇంకా ఎదురు చూస్తాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. లోబడనొల్లని ప్రజల కొరకంట దినమెల్లా తన 2 చేతులు చాపి ఎదురు చూస్తున్న ప్రేమ నా యేసయ్య ప్రేమ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ క్షణం నా కొడుకు నా దగ్గరికి వస్తాడు, ఈ దినం నా దగ్గరికి నా కుమార్తె వస్తుంది, ఈ క్షణం నా కుమారుడు నా దగ్గరికి వచ్చి నా మీద ఆధారపడతారు, నా కృప మీద ఆధారపడతారు, నా మాట మీద ఆధారపడతారు అని చెప్పి దేవుడు ఆశతో చూస్తూ ఉంటాడు 2 చేతులు చాపి. ఎవరైతే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆయన కవిగిల్లోనికి వచ్చేసి యేసయ్యా నీవే నా ఆధారం అయ్యా అంటారో, వెంటనే అసలు చూడండి, కంటికి కనబడకుండా, ఊహకు అందకుండా, హృదయానికి గోచరం కాకుండా దేవుడు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అద్భుతాలు చేస్తాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప మీద ఆధారపడు, దేవుడు అత్యున్నతమైన కార్యాలు చేస్తాడు. దేవుని కృప మీద ఆధారపడు, ఊహకు అందని కార్యాలు చేస్తాడు. దేవుని కృప మీద ఆధారపడండి, అసలు మనుషులు ఎవరికి ఎక్స్పెక్ట్ చేయనంతగా నా దేవుడు నీ ఎడల దేవుడు కార్యాలు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. యేసు నామములో దేవుని కృప మీద మనం ఆధారపడుదుము గాక. దేవుని కౌగిట్లోనికి వెళ్ళి ఆయన మీద మనం హత్తుకొని ఆధారపడుదుము గాక. హల్లెలూయా. యెహోషాపాతు అలాంటి అనుభవంలో ఉండాల్సినోడు ఏమైపోయాడు చెప్పండి? ఆజ్యతో స్నేహం చేశాడు, ఫ్రెండ్షిప్. ఏమైపోయింది? దేవునికి కోపం వచ్చేసింది. ఇక ఏమైపోయిందంటే పంపించిన వాడలన్నీ బ్రద్దలైపోయింది. హల్లెలూయా. ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఒక మాట, దేవుని కృపతో దేవుని అడిగి దేవుని యొద్ద నుంచి సెలవు పొందుకొని మనం ప్రతీదీ చేయుదుముగాక. దేవుని సెలవు లేదా, దేవుని నడిపింపు లేదా, దేవుని చిత్తం కాదు అని ప్రేరేపణ వచ్చిందా, వెంటనే దాన్ని అక్కడే ఆపేయడం మంచిది. అది ఏ పైననే కావచ్చు, చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏదైనా, వివాహమా, లేదంటే ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం, ఏదైనా కొత్తది కనిపెట్టడం, ఏదైనా సరే నడిపింపు ఉందా, దేవుని కృప నీకు తోడుందా, వెంటనే ప్రారంభించు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుని చిత్తం కాదా, దేవుని సెలవు లేదా, దేవుని ప్రేరేపణ రావట్లేదా, వెంటనే అక్కడ ఆపేస్తే మంచిది. అగాధంలోనికి వెళ్లకుండా పడకుండా ఉంటాం. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుని మాట వినలేదు, దేవుని కృప మీద ఆధారపడలేదు. యెహోషాపాతుకి నష్టం వచ్చింది, పేరు పోయింది. ఇక దేవుని మనసులో ఉన్న స్థానం కూడా యెహోషాపాతుకి కోల్పోయినట్టుగా అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ రోజున స్నేహితుల దినోత్సవం అంట. ఏ దినోత్సవం? ఉదయం లెగిసిన కాడ నుంచి వాట్సాప్లో యు ఆర్ మై బెస్టీ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్తోత్రం కలుగును గాక. ఆడోళ్ళు మగోళ్ళు ఆడోళ్ళు ఏక చూడు చాటింగ్. స్తోత్రం. ఎక్కడ లేని వాళ్ళకి కూడా ఎప్పుడెప్పుడు నెంబర్ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని టక 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 టక. నా ఇంకా వాట్సాప్ ఆన్ చేయలేదు, ఎన్ని ఉన్నాయో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఈ స్నేహితుల దినోత్సవంలో మనం చేయవలసింది, చేయకూడదు ఏంటో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేనని చెప్పండి. చెడ్డ సాంగత్యం అంట మంచి నడవడికను చెరుపుద్దంట. స్తోత్రం అని చెప్పండి. చెడ్డ సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది. అంటే మంచోళ్ళని దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? చెరిపేద్ది. స్తోత్రం కలుగును. కాబట్టి దేవునిలో ఉన్న బిడ్డలు చాలా జాగ్రత్తగా, స్నేహాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.
మోసపోయిన తర్వాత, అన్నా ఇలా జరిగిద్దన్నా, అనుకోలేదన్నా, దేవుడు ముందే చెప్పాడన్నా కానీ మాట వినలేదన్నా అని బాధపడకండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యవనస్తులు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే అపవాదిగాడు స్నేహం అనే బంధం మీద దెబ్బ కొడతాడు. నాకు తెలిసిన చాలామంది స్నేహితులు వాళ్ళు చాలా కలిసి ఉండేవాళ్ళు, కానీ ఏదో వాళ్ళ మధ్యన వచ్చినటువంటి మిస్అండర్స్టాండింగ్ కాస్త ఏమైపోయిందంటే వాళ్ళ బాండింగే చెడిపోయేలా చేసింది. స్నేహం గురించి ఒక మాట చెప్తాను నేనండి. స్నేహితులు ఎల్లకాలం మనతో ఉంటారా అని అంటే అసలే ఉండరు. ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పుడు ఒక ఫ్రెండ్స్ ఉంటారు. ప్రైమరీ స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంతమంది కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత పాత ఫ్రెండ్స్ ఉంటే ఉంటారు, లేదా కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతారు. ఇక అక్కడ నుంచి అటు పాలిటెక్నిక్కో లేదంటే బీటెక్కో డిగ్రీకి వెళ్ళారనుకోండి, అక్కడ కొత్త ఫ్రెండ్స్. అక్కడ నుంచి పీజీకో ఎంటెక్కో ఇతర దేశాలకు వెళ్తే ప్రదేశం మారిన, స్కూల్ మారిన, కాలేజీ మారిన కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఈ చదువుకున్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఏమన్నా ఉద్యోగం చేసేటప్పుడు ఉంటారంటే ఒక్కరు కూడా ఉండరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకోసమే దేవుడు లోక స్నేహం దేవునికి వైరం. అసలు స్నేహం అనేది ఏంటంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఈ లోకంలో విడువక ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? హల్లెలూయా. ఈ రోజున మనతో అవసరం ఉందనుకోండి, వాడుకునే వాళ్ళు, నా ఫ్రెండ్ రా ఈడు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మనం మంచి స్థానంలో ఉన్నారు, మంచి బట్టలు వేసుకున్నాం, మంచి బండి ఉంది మన దగ్గర, మంచి క్లాసు కలజోడు ఉంది, మంచి డ్రెస్ మెయింటెనెన్స్ ఉంది, మంచి హుందాతనం ఉందంటే అందరూ మన దగ్గరికి వచ్చి స్నేహం చేస్తారు. అయ్యే రమేష్ నావాడు, నా ఫ్రెండ్ వాడు, బెస్టీ. స్తోత్రం కలుగును కాక. అదే మన దగ్గర ఏమీ లేదనుకోండి, నిస్సహాయకుడిగా ఏమీ లేనోడుగా సైకిల్ వేసుకుని వెళ్ళాం అనుకోండి, అందరు ఎలా చూస్తారు? ఈడు పెద్ద వేస్ట్ గాడు, అసలు సైకిల్ మీద వస్తారు, ఈడు పెద్ద పనికిమాలుడు అని చెప్పి దూషిస్తారు. అంటే మనుషులు కూడా స్టేటస్ని బట్టే స్నేహం చేస్తారు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరి మొన్న మరి రమేష్ బ్రదర్ వాళ్ళ అన్నయ్య గారి జీవితంలో కూడా ఒక మాట జరిగింది, చెప్తాను నేను. స్తోత్రం కలుగును కాక. చాలా జిగిడి దోస్తులు వాళ్ళు. ఎంత దోస్తులు అంటే అర్ధరాత్రి కూడా బండి మీద వాళ్ళిద్దరే వెళ్తారు. స్తోత్రం అని చెప్పండి. అంత జిగిడి దోస్తులుగా ఉన్న వాళ్ళు ఒక రోజున సాయంకాలము నైట్, మరి ఆయనకి తేలు కరిసిందో పాము కరిసిందో తెలీదు, ఒక ఆయనకి కరిసింది. ఆయన వెంటనే ఫోన్ చేసి స్నేహితుడు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లా. ఆ కరిసినటువంటి తమ్ముడు అతనికి ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేయట్లా. ఏమండి, రింగ్ అవుతుంది, రెస్పాండ్ అవ్వట్లా, వెళ్ళరా అంటే వెళ్ళట్లా, చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, స్నేహితుడు ప్రాణంగా ప్రేమించి స్నేహం చేసినటువంటి స్నేహితుడు చావు బతుకుల్లో ఉంటే ఎవరైనా ఆగుతారా? మరి ఎందుకు ఆగిపోయారు? అది నిజమైన స్నేహమా? స్తోత్రం అని చెప్పండి. ఏ స్నేహం అయినా ఎక్కడ దాకంటే పరిమితి వరకు ఆగిపోద్ది అంతే. రోడ్ యాక్సిడెంట్ అయింది, అక్కడ పడిపోయాడు నీ స్నేహితుడు అంటే రారు. వెళ్ళాడానికి వీడి మీదకి ఏదో కేసు వస్తుందని చెప్పి అడుగు పెట్టరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? లోకంలో ఉన్నటువంటి స్నేహం ఎలా ఉంటుందో? చెరిపేస్తారు, పాడు చేస్తారు. ఇంకా కొంతమంది స్నేహాలు, అరే మామ నువ్వు సూపర్ రా, నువ్వు డోపర్ రా, నువ్వు నాతో ప్రపంచాన్ని గెలిచేస్తాను రా మామ, నీ స్నేహం అసలు విడిపోలేనంత స్నేహం. కొన్ని పాటలు ఉంటాయండి, ఇప్పుడు కాదులే, నేను చదువుకునేటప్పుడు ఆ పాటలు పెట్టుకొని స్నేహమేరా అదే ఇది అని చాలా రకాల పాటలు ఉంటాయి. ఆ పాటలు పెట్టుకుని నిజంగా స్నేహం చేయాలనిపిస్తుంది. ఆ పాటల్లో ఉన్నట్టు క్వాలిటీగా ఉండదు. స్తోత్రం కలుగును గాక. స్నేహం అంటే మనదేరా, స్నేహం అంటే ప్రాణం ఇస్తాను రా, స్నేహం అంటే అదిరా, గుండెకాయ తీసిస్తాను రా. స్తోత్రం కలుగును గాక. ఏటి ఉండదు అసలు. ప్రాంతం మారేసరికి ఈ స్నేహితుని మర్చిపోతాడు, ఆ స్నేహితురాలను మర్చిపోతారు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. స్నేహితుల మీద పడ్డారేంటి పాస్టర్ గారు అన్నట్టుగా నా వైపు చూడకండి. ఎందుకోసం అంటే మంచి స్నేహం ఉంది, చెడ స్నేహం ఉంది. అందుకే నిజమైన స్నేహితుడు అంట విడువక ప్రేమిస్తాడు. ఆ నిజమైన స్నేహితుడు ఈ లోకంలో మనకు దొరకడం చాలా 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 కష్టం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషాపాతుకి అహజ్యా మంచోడని చెప్పి స్నేహం చేశాడు, కానీ వాళ్ళ స్నేహం ఏమైపోయింది? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎవరో చూపిస్తాను రండి ఒకసారి. వాళ్ళ స్నేహం ఎలాంటి స్నేహం అంటే అయ్యి బాబోయ్, అసలు ఎప్పుడు ఇనుండ్రో ఎప్పుడు చదువుండ్రో అలాంటి స్నేహం వాళ్ళిద్దరిది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం, ఐ థింక్. థ్యాంక్ యూ జీసస్. ఎస్, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం.
మరొక ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వాళ్ళ కోసం చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు వై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. స్తోత్రం కలుగును గాక. అర్థమైతే స్తోత్రం అని చెప్పండి ఒకసారి, అర్థం కాకపోయినా స్తోత్రం అని చెప్పండి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకలేమో దావీదు, చెప్పండి ఒకసారి దావీదు. మరొకలేమో రాజుగారు కొడుకు యోనాతాను. ఆ రాజు పేరు ఏంటంటే సౌలు. యోనాతాను రాజు తర్వాత రాజు అవ్వే వ్యక్తి. దావీదు యెష్షీ కుమారుడు. యెష్షీ ఒక యాజకుడు, సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఇతడికి రాజు అవ్వడానికి ఏ కోణాన అర్హత లేదు దావీదికి. ఇతడు గొర్రెలం కాచుకుంటూ ఉండేవాడు. యోనాతానేమో తండ్రి ఎలాగో రాజు కాబట్టి యుద్ధమునందు ప్రావీణ్యత కలిగిన వాడు, రాజుకు తగినటువంటి లక్షణాలు కలిగిన వాడు యోనాతాన్. వీళ్ళిద్దరిదే వేరు వేరే ఏమంటారంటే కల్చరల్ వేరే. వీళ్ళ యాటిట్యూడ్ వేరు, ఆయన యాటిట్యూడ్ వేరు. ఈయన మనస్తత్వం వేరు, ఆయన మనస్తత్వం వేరు. ఈయన తీరు వేరు, ఆయన తీరు వేరు. ఈయనేమో సామాన్యుడు, ఆయనేమో రాజు కుటుంబీకుడు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒక రోజు వచ్చింది, దావీదుని సౌలుకు పట్టిన దురాత్మలు వదిలించడానికి దావీదుని తీసుకొస్తే, దావీదు కొన్ని వాయిద్యాలు పెట్టుకొని సితారా వాయిద్యాలు తంబూరతో ప్లే చేస్తూ ఉంటే సౌలులో ఉన్న దురాత్మలు పోవడం ప్రారంభించబడ్డాయి. ఆమేనని చెప్పండి. ఆ కార్యాన్ని చూశాడు యోనాతాన్. ఫిలిస్తీన్ల మీద యుద్ధంకి వెళ్ళి వస్తూ ఉంటే, జయించి వస్తూ ఉంటే, సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు అని చెప్పి కన్యకలు పాట పాడతారు. అది కూడా యోనాతాన్ వింటాడు. మరొకసారి దావీదు గురించి సింహాన్ని చంపాడని, ఎలుకబంటుని చీల్చాడని, తన అన్నయ్యలు తనని ద్వేషించేవారని, తనకి కడసారి వాడని చెప్పి, తన కుటుంబంలో విలువ లేదని చెప్పి, ఇతని దావీదు గురించి లక్షణాలన్నీ ఎవరికి తెలుసు అంటే యోనాతాను తెలుసుకున్నాడు. తెలుసుకొని ఎవరికైనా ఇంటిలో విలువ లేదనుకోండి, బయట విలువిస్తారా? అసలు ఎవరు ఇంటిలో వాళ్ళే తృణీకరించారంటే బయట వాళ్ళు ఇంకా తృణీకరిస్తారు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇక ఇంట్లో వాళ్ళే బయటగా చిన్న చూపు చూస్తే బయట వాళ్ళందరూ ఇంకా తక్కువగా చూస్తారు. అలాంటిది దావీదు చిన్నవాడు చిన్నవాడు చిన్నవాడు, చిన్నది, చిన్న కుటుంబం, చిన్న గోత్రం, చిన్న ప్రజలు, చిన్నవారు, చిన్న. కానీ యోనాతాను మాత్రం హయ్యర్, కింగ్, ప్రిన్సెస్. స్తోత్రం కలుగును గాక. కానీ దావీదుని చూచినప్పుడల్లా యోనాతానికి మనసులో ఒక భావన ఏర్పడేది. స్తోత్రం అని చెప్పండి. రాజుగారు కుమారుని అయ్యాను కానీ నా పక్కన ఎంతమంది ఉన్నారా, ఎవరో నాకు హృదయానికి కనెక్ట్ అవ్వట్లా. ఎందుకో దావీదుని చూసినప్పుడు నా హృదయం అతనితో పెనవేసుకుంటుంది. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. అతను చూస్తే అతని మీద నాకు దయ వస్తుంది, అతని మీద నేను కనికరం వస్తుంది, అతనితో స్నేహం చేయాలనిపిస్తుంది అని చెప్పి రాజకుమారుడు కనిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒకరోజు రానే వస్తుంది, సౌలేమో ఒక పన్నాగం పన్ని తన కుమార్తెని దావీదుకిచ్చి వివాహం చేయడం. ఆ వివాహం చేసిన తర్వాత దావీదుని చంపేద్దాం అనుకున్న సమయంలో అప్పుడు యోనాతాను దావీదుని చంపకుండా సౌలు చేతుల నుంచి దావీదుని కాపాడడానికి ఓ ప్రాణమిత్రుడిగా దావీదుకి యోనాతాను జతపరచబడతాడు. ఆమేనని చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎంత జతపరచబడ్డారంటే ఆ స్నేహం ఎలాగైపోయిందంటే, ఎంతంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా, ఒకరు కనబడకపోతే మరొకరు ఉండలేనంతగా, బ్రతకలేనంతగా, అంతగా ప్రాణం ఒకరితో పెనవేసుకుపోయిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. తండ్రి ఏమో దావీదుని చంపుదాం అనుకుంటే, కుమారుడేమో తండ్రి దగ్గర నుంచి విడిపిస్తున్నాడు. అది నిజమైన స్నేహం అంటే. స్తోత్రం కలుగును గాక. తండ్రి ఏమో చంపుదాం అనుకుంటున్నాడు, తండ్రి ఏమో తన స్నేహితుని చంపుదాం అనుకుంటే అసలు కొడుకు ఏం చేయాలా? తండ్రికి కదా సహాయం చేసేది. తండ్రి దావీదు ఇక్కడే ఉన్నాడు, పొడిచే, చంపే, లేపే, డిస్ట్రాయ్ చేసే అని చెప్పి దావీదుని పట్టించాలి. కానీ యోనాతాను ఏం చేస్తున్నాడంటే, సౌలు వేసిన ప్రతి ఎత్తుగడకి పై గడ వేసి దావీదుని అక్కడి నుంచి తప్పించడం ప్రారంభించాడు. ఆమేనని చెప్పండి, హల్లెలూయా. అంటే దావీదు చనిపోవడానికి మరణ పడుకుల్లో ఉంటే ఆ మరణాన్ని తప్పించడానికి దేవుడు యోనాతాన్ని నిలబెట్టాడు అక్కడ. ఆమేనని చెప్పండి,
హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? విడువక ప్రేమిస్తాడు. ఆమేనని చెప్పండి. విడువక ప్రేమిస్తాడు. అట్టివాడు దుర్దశలో మనకి సహోదరుడు అయి ఉంటాడు. ఆమేనని చెప్పండి. దావీదు అరణ్యాల పాలై పరిగెడతా ఉంటే సౌలుకు తెలిసేది ఈ గుహలో దావీదు దాంకున్నాడు అని చెప్పి. వెంటనే యోనాతాను వెళ్ళి బాణం వేసి, దావీదు మా నాన్నగారు వస్తున్నారు, జాగ్రత్త, నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేవాడు, ముందే రివీల్ చేసేవాడు. స్నేహితుడు ఏం చేస్తాడంటే మనకి కొన్ని రివీల్ చేస్తాడు. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆత్మీయ కోణంలో ఒక మాట చెప్తానండి. ఇద్దరు ఆత్మీయ స్నేహంలో ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి దారి తప్పుతుంటే వెంటనే ఖండిస్తాడు. ఏం చెప్పానండి? ఆత్మీయ స్నేహితుడు మనకు ఒకడు ఉంటే అతడు మనల్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. అదే ఆత్మీయ స్నేహితుడు కాదు, లోకంలో ఉన్న స్నేహితుడు అనుకో, మనం ఏది చేసినా యు ఆర్ 100% కరెక్ట్, యు ఆర్ ట్రూ, యు ఆర్ ట్రస్టెడ్ మ్యాన్. స్తోత్రం కలుగును గాక. మామ నువ్వు ఏ చేసిన సూపర్ మామ, నువ్వు ఏదంటే అదే, నువ్వు ఏదంటే ఎవరైనా మీ ముందు నువ్వు ఏదంటే అది రైట్ రాంగ్, అది నెంబర్ 1 సూపర్ అన్నారనుకో, నీకు వెనకమాల తేలులాగా వెనకమాల తొండిమెత్తి పొడుస్తున్నాడని అర్థం. స్తోత్రం అని చెప్పండి. నిన్ను ఎవరైనా పొగుడుతున్నారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈడు నన్ను బ్లేమ్ చేస్తున్నాడని అర్థం. ఎవరైతే బ్రదర్ నువ్వు అది చేసే కరెక్ట్ కాదు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళొద్దు, నువ్వు అటు చూడొద్దు, నువ్వు ఇలా తినొద్దు, నువ్వు అలా చేయొద్దు, చెల్లి పాడైపోతావు, తమ్ముడు ఇలా పాడైపోతావు, అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళొద్దు అని నిన్ను గైడ్ చేసే ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, అసలు అతను అలాంటి ఎప్పుడు వదులుకోకండి. ఏం చెప్పా? నిన్ను గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే స్నేహితుడు నీకు ఉండడం చాలా మంచిది. అలాంటి వాడు ఉన్నాడా, అస్సలు నువ్వు అతనిలో నుంచి ఎప్పుడు విడిపోకు. హల్లెలూయా. అంతేగాని సూపర్ ఉన్నావు, అది నువ్వు సూపర్, తోపు తురుము అని అన్నాడా, ఏసునామలో ఆడితో కట్ అయిపోను గాక స్నేహం. ఆడు ఎందుకైనా ఎప్పటికైనా నీకు డేంజరే. హల్లెలూయా. తేలంట మండ్రకప్ప తెలుసు కదా. ఈ వారంలో ఒక మండ్రకప్పని చంపాము ఇంటికాడ. ఆ మండ్రకప్పకి ఎదర 2 కొండేలు ఉంటాయి, దాంతో ఇలా వచ్చి పట్టుకుంటుంది. ఇలాగా వెనకమాల నుంచి ఏం చేస్తుందంటే తొండి ఇలా తీసి పైన ఇలాగా కాటేస్తుంది. మనుషులు కూడా బయటికి బ్రదర్, నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ స్నేహితురాలా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తారు, షేక్ హ్యాండ్. కానీ వితౌట్ హార్ట్స్, హృదయంలో నుంచి హృదయపూర్వకమైన స్నేహం వ్యక్తపరచడం. వితౌట్ నేను చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉండేది, ఆన్ షేకింగ్ హ్యాండ్స్ అని చెప్పి. షేక్ హ్యాండ్ ఇస్తారంట, నోటితో హాయ్ హలో అంటారంట, కానీ హృదయంలో నుంచి ఆ మాట రాదంట. స్తోత్రం కలుగును గాక. ఆన్ షేకింగ్ హ్యాండ్స్, షేక్ హ్యాండ్లోనే ఉంటుందంట ఆ ప్రేమ. స్తోత్రం కలుగును గాక. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చి హత్తుకొని ముద్దు పెట్టి యు ఆర్ మై బెస్టీ, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ మై ఏమంటారు మామ, యు ఆర్ మై బెస్టీ ఫ్రెండ్, అది ఇది అనడానికి అసలు నమ్మకండి. ఎందుకోసం అంటే అన్ని ముద్దులు కూడా మంచి ముద్దులు కాదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నయోమి అనే ఒక ఆవిడ్ని వార్ఫా అనే ఆవిడ ముద్దు పెట్టుకుందంట, తిరిగి వెళ్ళిపోయింది, మరలా ఎన్నడో రాలా. రూతు ముద్దు పెట్టుకుంది కానీ ఆవిడతోనే ఉండిపోయింది. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువును కూడా ఇస్కరియోతు తోమ వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పెట్టుకొని యేసు ప్రభుని ఆ రోమా సైనికులకు అప్పగిచ్చేశాడు. స్తోత్రం కలుగును గాక. అంటే అన్ని ముద్దులు కూడా మంచివి కాదు. స్తోత్రం కలుగును గాక. అన్ని స్నేహాలు మంచివి కాదు. ఏ స్నేహంలో ఏది ఘనమైనదో ఏది నీచమైనదో మనం గ్రహించుదుము గాక. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఈ రోజున వాక్యం ఏంటి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఆ యోనాతాను దావీదు అంత పెనవేసుకున్న తర్వాత ఓ రోజున యోనాతాను అంటాడు, దావీదా నేను రాజు అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ నా మీద దేవుని యొక్క ఏర్పాటు లేదు, నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈటె, నడికట్టు, కర్ర, ఆ వస్త్రం, పై వస్త్రం తీసి దావీదు చేతిలో పెట్టి, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద ప్రిన్సెస్, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ జయోన్, చిల్డ్రన్స్ ఆఫ్ ఇజ్రాయేల్కి నువ్వే రాజు అవ్వాలి, నేను కాదు. నా తండ్రి రాజే, కానీ నాలో ఆ సామర్థ్యం లేదు. నేను ఆ రాజుకి, ఆ పోస్ట్కి తగినటువంటి వాడిని నేను కాదు. నువ్వైతే యు ఆర్ ద పర్ఫెక్ట్. హల్లెలూయా. కింగ్ డేవిడ్, నువ్వు కరెక్ట్, ఆ పేరు నెంబర్ 1గా ఉంది. దావీదు నువ్వే రాజు అవ్వాలయ్యా, నేను కాదు అని చెప్పి తన దగ్గర ఉన్న అన్ని ఆయుధాలన్నీ తీసి దావీదు చేతికిస్తాడు. ఏ స్నేహితుడు ఇస్తాడండి ఆ స్థానాన్ని? ఏ స్నేహితుడు ఇస్తాడు చెప్పండి? హల్లెలూయా.
ఈ రోజున స్నేహితులు ఎలాగున్నారు తెలుసా? ఎవరికైనా ప్రమోషన్ వచ్చి వాడు ఎదుగుతుంటే వాడిని ఎలా చెడగొట్టి వెనక్కి లాగేసి ఈడి ముందుకు వెళ్ళాలని చూస్తారు. ఎంత ప్రాణ స్నేహితులైనా బాధ కలిగించినా పర్లా, స్తోత్రం కలుగును. వేకప్ చేయడానికి నీ మాట చెప్తున్నా, స్తోత్రం కలుగును గాక. ఎంత పక్కనున్న ప్రేమించిన ఫ్రెండ్ అయినా నువ్వు ఎదుగుతుంటే వారలేడు. అసలు ఎవరున్నారండి? నువ్వు కనీసం ఒక ఉద్యోగంలో వెళ్తున్నావంటే, ఒక వ్యాపారంలో ముందుకు వెళ్తున్నావంటే నిన్ను వెనక్క లాగి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. కానీ దేవుని నామంలో ఒక మాట చెప్తున్నానండి, యోనాతాను హృదయం ఎలాంటిదంటే, నేను వెళ్ళాల్సిన స్థలానికి నా స్నేహితుడు దావీదు వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడండి. పరలోకానికి వెళ్ళవలసిన నేను నా స్థానంలో నా కుమారులను నా కుమార్తెలను తీసుకుని వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పిల్లలందరినీ ఆయన తన పిల్లలందరినీ కూడా ఆయనతో తీసుకెళ్లాలని యేసయ్య ఇష్టపడతా ఉన్నాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొదటి జంట గురించి చెప్పాను. ఎవరాళ్ళు? ఇద్దరు గురించి చెప్పా. ఎవరు వాళ్ళు? యెహోషాపాతు, అహజ్యా. వారి స్నేహం ఏమైపోయింది దేవుని దృష్టికి? వెర్రితనంగా, వైర్యం పుట్టించి శత్రుత్వంగా వాళ్ళ యొక్క స్నేహం డిస్ట్రాయ్ అయిపోయింది. వాళ్ళ స్నేహం వల్ల నష్టం కలిగింది, అయ్యి జరిగింది. కానీ యోనాతాను దావీదు యొక్క స్నేహం ఎలాగైందంటే, యోనాతాను ఎప్పుడైతే బాధ్యతలు దావీదుకి అప్పచెప్పేస్తాడో, ఇక ఆయన సౌలు చనిపోయిన దినానే యోనాతాను కూడా మరణిస్తాడు. మరణించిన తర్వాత దావీదు తన హృదయంలో నుంచి చెప్తున్న మాటే ఇప్పుడు మనం చదివినటువంటి మాట. సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథంలో 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తం నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకు ప్రేమ బహువింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. హల్లెలూయా. అంటే దావీదుని యోనాతాను ఎలా ప్రేమించాడంటే, స్త్రీలు ప్రేమించిన దానికంటే వింతగా ప్రేమించాడంట. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. వింతైన స్నేహం, వింతైన ప్రేమ ఎవరిదంటే దావీదుది. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. వింతైన ప్రేమ, వింతైన స్నేహం ఎవరిదంటే యోనాతానుది. ఆమేనని చెప్పండి. ఈ లోకంలో ఉన్న స్నేహం అంతా కూడా పాడు చేసే స్నేహం, నాశనం చేసే స్నేహం, నిన్ను కిందకి నెట్టేసి అవహేళన చేసే స్నేహాలు. కానీ బైబిల్లో యోనాతాను దావీదుల మధ్య ఉన్నటువంటి స్నేహం అది వింతైన, స్త్రీలు చూపించిన ప్రేమ కంటే అత్యధికమైన వింతైన ప్రేమ అంట, స్నేహం అంట యోనాతాను దావీదుని చూశాడు. స్తోత్రం కలుగును గాక. ఇదే మన యేసయ్యలో కూడా మనం చూస్తాం. ఆయన ఉండవలసిన పరలోకాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆయన మనతో స్నేహం చేయడానికి యేసయ్య ఏం చేశాడో చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఐ థింక్ థ్యాంక్ యూ జీసస్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనటలేదు, కానీ మనుషులను పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను హెచ్చించెను. స్తోత్రం కలుగును గాక. అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే, నాతో నా బిడ్డలు స్నేహం చేయాలి, నా స్నేహితుల్ని, ఈ లోకంలో నాతో స్నేహించిన వారిని పరలోకానికి వాళ్ళని తీసుకెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. అందుకే పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది, నా ప్రియుడు నా స్నేహితుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు మనకి ప్రియుడై ఉన్నాడు,
మనకి స్నేహితుడై ఉన్నాడు. ఆమేనని చెప్పండి. స్నేహితునితో ఎలా మాట్లాడతాం చెప్పండి? స్నేహితుడితో ఎలా ట్రీట్ చేస్తాం? ఉదయం లెగంగాల్నే అమ్మకి కనబడకపోయినా, నాన్న కనబడకపోయినా వెంటనే స్నేహితుడికి ఒక మెసేజ్ పెడతాం. గుడ్ మార్నింగ్ రా, హాయ్ రా, హలో రా, ఈరోజు షెడ్యూల్ ఏంట్రా, ఈరోజు ప్రోగ్రామ్ ఏంట్రా, ఈరోజు ఎటు వెళ్దాం రా, ఈరోజు అదిరా ఇదిరా అని చెప్పి మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడతాం చెప్పండి? ఫ్రెండ్తోనే మాట్లాడతాం. స్తోత్రం కలుగును కాక. అలాగా ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్తో కాకుండా ఉదయాన్నే లెగంగాల్నే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నీ కోసం ఎదురు చూస్తున్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనతో నువ్వు మాట్లాడితే నీ రోజంతా నీ రోజంతా నీ డే అంతా కూడా ఒక సూపర్ న్యాచురల్గా దేవుడు చేస్తాడు. ఆమేనని చెప్పండి. సూపర్ న్యాచురల్ వండర్గా ఏదో ఒక వాగ్దానం క్యాలెండర్లో ఈరోజు 2వ తారీఖులో ఏముంది? దేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్, చాలయ్యా ఇది, స్తోత్రం కలుగును గాక. ఇది కాదు, వాట్సాప్లో ఏదో వస్తుంది, ఈ లోకల్లో ఆ లోకల్లో అటొకటి ఇటొకటి వస్తుంది. దేవునికి తోడై ఉండును గాక, తోడై ఉండును గాక, తోడై ఉండును, భయపడకు. ఏ వాగ్దానమైన ఎలా ఉంటుంది? భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. భయపడకు, ఫలిస్తావు. భయపడకు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. భయపడకు, నేను నీకు తోడై ఉన్నా. ఈ మాటలతోనే 365 రోజులు అయిపోద్ది. ఆ 365 రోజులు దాంతోనే గడుపుకుంటూ, ఆ భయపడొద్దు అన్నాడు దేవుడు, భయం కలుగుతుంది. దిగులు చెందొద్దు అన్నాడు, దిగులు వస్తుంది. ఎందుకోసం అంటే ఆ చిన్న మాటను పట్టుకుని ఆగిపోతే కాదు. ఉదయం లెగంగానే బైబిల్ తెరిచి, ప్రభువా ఈరోజు నాకు కావలసినటువంటి ఈ వాక్యం నాకు కావాలి అని చదివితే, ఒక అధ్యాయం చదవండి, కొన్ని వచనాలు చదవండి, లేదా ఒక పుస్తకం చదవండి. స్తోత్రం కలుగును గాక. ఒక పుస్తకం చదవండి, లేదా ఒక అధ్యాయము, 2 అధ్యాయాలు, ఒక 5 అధ్యాయాలన్నా చదవండి. ఏమండి, ఉద్యోగం చేయడానికి వెళ్తుంటే 8 అవర్స్ ఉద్యోగం చేయడానికి వాడు 9ంటికి రమ్మంటే 8:45కి అక్కడ ఉంటాం. హల్లెలూయా. ఎందుకోసం అంటే వెళ్ళకపోతే ఏం రాదు, ఈ మంత్ ఎండింగ్లో శాలరీ కట్టం. స్తోత్రం కలుగును గాక. ఆ భయంతో ముందుగానే వెళ్ళిపోయి ఆ QR కోడ్ దగ్గర లేదా క్యూలోనో అలా నిలబడి అటెండెన్స్ కోసం చూస్తూ ఉంటాం. ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని సంపాదించడానికి అంత చేస్తాం కదా, పరలోకంలో ఉన్న ధనాన్ని సంపాదించుకోవాలంటే మనం ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానించుదుము గాక. ప్రతిదినం 4 వచనాలు చదవండి, 5 అధ్యాయాలు చదవండి, 4 అధ్యాయాలు చదవండి, ఒక అధ్యాయం చదవండి. ఆ అధ్యాయం చదవకుండా బయటికి రాకండి. ఉదయాన్నే లేకగానే ఫోన్ పట్టుకునే అలవాటు ఎంతమందికి ఉంటుంది? యవ్వనస్తులు అందరికీ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఆ ఫోన్ని కాస్త పక్కన పెట్టి బైబిల్ని తెరిచి ఈరోజు చదవండి. ఏదో ఒకటి కీర్తనలు చదవండి. ఉదయాన్నే లేకగానే కీర్తనలు చదవండి, లేదా సామెతలు చదవండి. ఆ సామెతలు రోజుకు 31 అధ్యాయాలు ఉంటాయి. రోజుకు ఒక అధ్యాయం చెప్పున సామెతను చదవండి. మీరు ఇంతకు ముందున్నట్టుగా ఆలోచించినట్లుగా ఆలోచించరు. సామెతలు మీరు రోజుకు ఒక అధ్యాయం చదవండి, మీ మాట తీరు మారిపోద్ది, మీ ఆలోచన తీరు మారిపోద్ది. మీరు ఎంత అంటే ఒక 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 పెద్ద వ్యక్తిగా, పెద్ద తరహాగా మీరు ఆలోచిస్తారు. గొప్ప నిర్ణయాలు మీరు తీసుకుంటారు, గొప్ప డెసిషన్స్ మీరు తీసుకుంటారు. ఎందుకోసం అంటే యవ్వనస్తులకి తెలివి లేని వారికి తెలివిని పుట్టించేదే సామెతలని బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. ఆమేనని చెప్పండి. తెలివి లేని వారికి, బుద్ధి లేని వారికి బుద్ధి కలిగించేది, తెలివి కలిగించేది, వివేచన కలిగించేదే సామెతలు. దాన్ని చదవండి, ఒక అధ్యాయం చదవండి, దాన్ని మెడిటేషన్ చేయండి. మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడు మరలా చదవండి, సాయంత్రం మరలా ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. ఆ చదవండి, మీరు విత్ ఇన్ 2-3 సార్లు సామెతలు చదవంగానే మీలో చాలా మార్పులకు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద ప్రేమ అర్థమవుతుంది, దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థమవుతుంది. యేసునామములో అలాగ మనం చదువుదుము గాక. ఉదయం లేకగానే మనం ఏ ఫ్రెండ్తో చాటింగ్ చేయాలి? ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్తోనా, మన కోసం ఎదురు చూస్తున్న పరలోకంలో ఉన్న ఫ్రెండా? స్తోత్రం అని చెప్పండి ఒకసారి. ఏ ఫ్రెండ్తో చెప్పాలి? హాయ్ అని చెప్పే ముందు ఎవరికి చెప్పాలి ఆ హాయ్? హల్లెలూయా. దేవునికి హాయ్ చెప్పాలి. ఎలా ఉన్నావు ప్రభువా, ఈరోజు నాకు ఏ మెసేజ్ పంపించావు అని చెప్పి, ఇదిగో దేవుడు పంపించిన మెసేజ్ ఇంత పెద్ద మెసేజ్. హల్లెలూయా. ఆయన మనతో చాటింగ్ చేస్తాడండి. స్తోత్రం అని చెప్పండి. ఆయన మనతో చిట్ చాట్ చేస్తాడు, మనతో చాటింగ్ చేస్తాడు, మనతో మాట్లాడతాడు, గుసగుసలాడతాడు, మనల్ని నవ్విస్తాడు, మనల్ని కవ్విస్తాడు, మనల్ని ఏడిపిస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు. అన్నీ ఇదిగో ఈ మెసేజే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇప్పటికీ ఎన్నిసార్లు చదివాను గుర్తులేదు, కానీ ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు చదివినప్పుడు అక్కడ నాకు ఇష్టమైన ఫేవరెట్ అయినటువంటి క్యారెక్టర్ యోసేపు. అతని కోసం ఎప్పుడైనా చదవనివ్వండి, నా కళ్ళల్లో నుంచి నీరు వస్తాయి. అర్ధరాత్రి చదివినా ఏడుస్తా, మధ్యాహ్నం చదివినా ఏడుస్తా, ఉదయం చదివినా ఏడుస్తా. ఎందుకోసం? ఆ క్యారెక్టర్ నాకు గుండెల్ని బద్దలు చేసేద్దంతే ప్రతి సందర్భం. స్తోత్రం అని చెప్పండి ఒకసారి.
ఇంకొకరు సంసోన్ చరిత్ర చూసినప్పుడు అమ్మో ఇలాగ ఉండకూడదు, ఇలా పడిపోకూడదు అని చెప్పి హెచ్చరిక వస్తుంది. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. దానియేలుని చూసినప్పుడు ఇతడు నా బహుప్రియుడు అని చెప్పినప్పుడు నాకు సంతోషం వస్తుంది. అబ్బా నా గురించి దేవుడు ఇలా చెప్తాడా, ఆమేనని చెప్పండి. అబ్రహాం గురించి ఇతడు నా స్నేహితుడు అని అంటే అబ్బా ఇలాంటి సాక్షి నేను పొందుకోవాలి యేసే దగ్గర నుంచి అని అనిపిస్తుంది. ఆమేనని చెప్పండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పి దేవుడు చెప్తే నేను ఎప్పుడు పొందుకుంటానో ఈ సాక్ష్యం. స్తోత్రం అని చెప్పండి. భూలోకంలో ఇతని వంటి సాత్వికుడు వేరొకళ్ళు లేడని చెప్పి ఆ యొక్క మోషే గురించి దేవుడు చెప్తాడు. అబ్బా ఎంత మిక్కిలి సాత్వికుడు అండి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు, దానియేలు నా బహుప్రియుడు, ఇదిగో పేతురు, యోహాను, ఆంద్రేయ నా శిష్యులు. ఆమేనని చెప్పండి. యేసు ప్రభు గురించి కూడా ఆయన బాప్తిసం తీసుకుని యోర్దాను నుంచి బయటకు వస్తూ ఉంటే పావురపు పరిశుద్ధాత్మ పావురపు ఆకారంలో వచ్చి మీద వాలి పరలోకం నుంచి స్వరం వినపడింది, ఇతడు నేను ప్రేమించిన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను. స్తోత్రం కలుగును గాక. అంటే మనతో దేవుడు ప్రతి సమయంలో స్నేహం చేయాలనుకుంటాడు. చెప్పండి ఒకసారి ఏం కోరుకుంటాడు? స్నేహం. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా స్నేహాలు ఉన్నాయండో. అభిషేల్ అమ్నోను అనేటటువంటి వాడిని ఒకడు చెరిపేశాడు. ఆ స్నేహం గురించి ఎప్పుడైనా చెప్తా. స్తోత్రం కలుగును కాక. అలాంటి వాళ్ళు ఉన్నారు. చాలా రకాల పాడైపోయిన చాలా స్నేహాలు ఉన్నాయి. బాగుపడిన స్నేహాలు కూడా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో నలుగురు ఉన్నారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వంటి వారు. చివరిగా చెప్పి నేను ముగిస్తాను చూడండి. దానియేలేమో ప్రైమ్ మినిస్టర్, ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారేమో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు. ఒక సందర్భం వచ్చింది. రాజు ఏమో నెబుకద్నెజర్ రాజు ఓ విగ్రహాన్ని నిలబెడతాడు. దాన్ని మొక్కపోతే వేడిమి కలిగినటువంటి అగ్నిలో పడేస్తా అంటాడు. అందరూ సాష్టాంగ నమస్కారం చేసి లొంగిపోతారు. కానీ దేవుని వెంబడించినటువంటి ఒక ముగ్గురు మాత్రం, ఈ స్నేహితులు మాత్రం రాజు నిలబెట్టిన విగ్రహానికి మొక్కరు. ఆ మొక్కకుండా ఉండడాన్ని బట్టి అందరూ గుసగుసలాడి గాసిప్స్ పెట్టేసి ఈ ముగ్గురిని ఎలాగైనా ఇరికించాలని చెప్పి తీసుకెళ్ళి రాజు ముందు తీసుకెళ్తారు. రాజా నువ్వు ఇచ్చావు కదా ఆజ్ఞ, అందరూ మోకరించమన్నావు, అందరూ మోకరించాం, వీళ్ళ ముగ్గురే నమస్కారం చేయాల, వీళ్ళని మరి ఏం శిక్షిస్తావు, దండిస్తావు అని చెప్పి రాజు చేతికి అప్పగిస్తే రాజు అంటాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగో మీరు మోకలేం లేదా? ఎందుకని? వాళ్ళు అంటారు, నేను ఆరాధిస్తున్న దేవుడు పూచారుడు, హల్లెలూయా, నేను సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, అతడు రోషం కలిగిన వాడు, అతని నామానికి తప్ప నేను వేరొక నామానికి నేను లొంగను. హల్లెలూయా. వేరొకరికి దండం పెట్టను, వేరొకరి ముందు సాగిలి పడను, కాంప్రమైజ్ అవును అని అంటారు. స్తోత్రం కలుగును గాక. కాంప్రమైజ్ అవరా? సరే వీళ్ళని తీసుకెళ్ళి మండుచున్నటువంటి ఏడిమి కలిగిన అగ్నిలో పడేయండి. పర్లా మా దేవుడు అక్కడ కూడా రక్షించడానికి సమర్థుడు. ఆమేనని చెప్పండి. ఒకవేళ రక్షించకపోయినా మేము అక్కడైనా కాలి బూడిదైపోతాం, కానీ నువ్వు నిలబెట్టిన ఆ విగ్రహానికి మేము మాత్రం నమస్కారం చేయమని చెప్పి బయలుదేరతారు. ఈ ముగ్గురిని పట్టుకొని అగ్నిలోనికి వేసేస్తే అంట ఆ అగ్ని 7 అంతలుగా మార్చాడు. ఫ్లేమ్ పెరిగింది, 7 అంతల ఫ్లేమ్ పెరిగినా సరే ఇక చూడండి, తీసుకెళ్ళి ఎవరైతే ముగ్గురిని పట్టుకొని తీసుకెళ్ళి పడేశారో ఆ ముగ్గురు అగ్నిలో ఉన్న వాళ్ళు మాత్రం బ్రతికే ఉన్నారు, కానీ ఎవరైతే వేశారో త్రోసారో వీళ్ళు కాలిపోయారంట. అంత వేడి. ఏమంటే ఒక మాట చెప్తానేనండి, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీరిలో ఎవరైనా నిజమైన స్నేహితులు కాదనుకోండి, ఏమంటారు తెలుసా? అరే షడ్రకు, మరి ఈ బాధ ఈ హింస ఎందుకు, అగ్నిగుండంలో పడేస్తారంట, కానీ మీ ఇద్దరు పోండ్రా, నేను మాత్రం రాను, సాష్టాంగపడిపోతా అంటాడు. మెషక్ అంటాడు, ఒకవేళ అవిశ్వాసి ఫ్రెండ్ అయితే, ఆ లోక సంబంధమైన ఫ్రెండ్ అయితే, అరే మెషకు మరి నేను రాలేను, కానీ మీ ఇద్దరు వెళ్ళండి, నేను మాత్రం ఇక్కడే ఉండిపోతా అని మోకాళ్ళు వేస్తారు. కానీ వాళ్ళ ముగ్గురు స్నేహం చూడండి, ఉన్నామా కలిసి ఉందాం, పోతామా ముగ్గురు కలిసి పోదాం. స్తోత్రం కలుగును గాక. ఉందామా దేవుని కోసం సేవ చేద్దాం, పోదామా పోదాం. స్తోత్రం కలుగును గాక. స్నేహం అంటే అలా ఉండాలి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. దావీదు యోనాతానుకున్న స్నేహం, దానియేలు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనుకున్న స్నేహం. ఆమేనని చెప్పండి. మనకి దేవునికి ఆ స్నేహం కలుగును గాక. ఆమేనని చెప్పండి. దినమెల్లా మన కొరకు దేవుడు 2 చేతులు చాచి ఉంచాడు. నా స్నేహితుడు నా దగ్గరికి ఈరోజు వస్తాడా? నా స్నేహితురాలు ఈరోజు నా దగ్గరికి వస్తుందా? నా బిడ్డ నా దగ్గరికి వస్తాడా? నా మీద ఆధారపడడానికి వస్తాడా? నా గైడెన్స్, నా నిర్ణయాలు తీసుకుంటాడా? నా చిత్తం, నా సంకల్పం చేస్తాడా అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మెసేజ్ని కానీ నువ్వు కానీ తీసుకొని చదివావు అనుకోండి, నువ్వు ప్రార్థన ద్వారా ఆయనకి రిప్లై ఇవ్వచ్చు. హల్లెలూయా. స్తోత్రం అని చెప్పండి. వాట్సాప్లో అటునుంచి మెసేజ్ వచ్చిందనుకోండి,
మనం చూస్తే వాళ్ళకి బ్లూ టిక్లు 2 పడతాయి కదా, తర్వాత మనం రిప్లై ఇస్తాం, రిప్లై వెళ్తుంది, అటు ఇటు కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది, మంచిదే. కానీ దేవునికి మనకి కన్వర్జేషన్ ఎలాంటిదంటే, దేవుడు ఆల్రెడీ మన కోసం ఒక మెసేజ్ని పంపించాడు. ఇంకో మాట చెప్తానండి, దీన్ని మెసేజ్, అలాగే ఇది మనకి రాయబడిన ప్రేమ లేఖ. ఏ లేఖ? మన ప్రియుడు మన కోసం రాసిన ప్రేమ లేఖ. ఆమేనని చెప్పండి. ఈ ప్రేమ లేఖని చదివితే ఆయన ప్రేమలో పడతాం. లోక ప్రేమలో పడ్డాం అనుకో, పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద ఏం పట్టినట్టు జుట్టు పెంచుకొని అటు పెంచుకొని ఇటు పెంచుకొని బికారులాగా బిందాస దేవదాస అలా తిరుగుతుంటారు రోడ్ల మీద లోక ప్రేమలో. అయితే అది దేవుని ప్రేమలో పడితే అసలు మామూలుగా ఉండదు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునితో ప్రేమలో పడితే ఈ ప్రేమ లేఖను చదువుదురు గాక. దేవునితో స్నేహం చేస్తే ఈ మెసేజ్ని మన గుండెల్లో దాచుకుందుము గాక. హల్లెలూయా. యేసు నామములో దేవునితో స్నేహం చేసేవారిగా మనం మారుదుము గాక. దేవునితో స్నేహం చేస్తే, మీరు ఒక చిన్న అనుభవం చెప్తానండి. మీరు దేవునితో స్నేహం చేస్తే, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన దేవునితో స్నేహం చేశారంట. ఎన్ని సంవత్సరాలు అంటే 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. అతని పేరు హానోకు. హానోకు దేవునితో స్నేహం చేశాడంట. ఆ స్నేహం చేసి ఒకరోజు 300 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు హానోకుతో మాట్లాడుతూ పరలోకాన్ని తీసుకెళ్ళాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితుడు భూమి మీద ఉండడానికి వీల్లేదు, నాతో పాటు పరలోకంలో ఉండాలని చెప్పి హానోకుని తీసుకుపోయాడు. ఆమేనని చెప్పండి. భూలోకంలో ఉండి ఏలియా, అయ్యా నేను నీ స్నేహితుడిని కానీ ప్రభువా, ఈ జీవిలు నన్ను ఏది ఇచ్చేస్తుంది, చచ్చిపోతానయ్యా అని అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఎలా చచ్చిపోతావు, నువ్వు నా స్నేహితుడివి. ఆమేనని చెప్పండి. నేను నిన్ను సంపరం ఎలా తీసుకెళ్తాను చూడు, అగ్ని రథాలను పంపించి ఏలియా అని దేవుడి దగ్గర తీసుకున్నాడు. ఆమేనని చెప్పండి. దేవునితో స్నేహం చేస్తే మన కోసం విచిత్రమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అసలు మనుషులు ఎవరు ఎదుట చేయని కార్యాలు మన కోసం చేస్తాడు. ఎవరు తెరవలేని కార్యాలు మన కోసం దేవుడు తెరుస్తాడు. ఆమేనని చెప్పండి. యేసు నామములో దేవునితో స్నేహం చేయదుము గాక. దేవుడే మనకి స్నేహితుడై ఉండును గాక. దేవుడే మనకి ప్రియుడై ఉండును గాక. ఆ దేవుని ప్రేమలో, ఆ దేవుని స్నేహంలో మనం పడుదుము గాక. యేసు నామములో ఈ ఫ్రెండ్షిప్ డే రోజున దేవుని స్నేహంతో అంటు కట్టబడుదుము గాక. ఆయనతో ఫలించుదుము గాక. ఆయనలో ఎదుగుదుము గాక. యేసు నామములో యోనాతాను దావీదుకున్నటువంటి ఆ స్నేహ భావం నా దేవునికి మనకి కలుగునుగాక. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతమైన దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ రోజున ఒక తీర్మానంతో ఈ స్థలాన్ని వదిలిపెట్టి మనం వెళ్దాం. ఈ స్నేహితుల దినోత్సవం దినాన దేవుడు మాట్లాడిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అతడు దుర్దశలో ఉన్నప్పుడు అట్టివాడు స్నేహితుడు సహోదరుడుగా ఉంటాడని వాక్యం ద్వారా మనం చదివాం. దేవుడు నిజంగానే ఈ స్నేహితుల ఈ దినోత్సవం రోజున దేవుడు మనకి ఒక దృష్టాంతములుగా మన ఎదుట కొన్ని క్యారెక్టర్ని దేవుడు మన ఎదుట నిలబెట్టాడు. యెహోషాపాతు అలాగే అహాజ్యా వారు స్నేహం చేశారంట. ఆ స్నేహం, ఆ వియ్యం ద్వారా, ఆ ఫ్రెండ్షిప్ ద్వారా వాళ్ళు నష్టపోయారు. లోక స్నేహం దేవునికి వైరం. ఆ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో నువ్వు స్నేహం చేస్తున్నావా? ఆ స్నేహము నీకెంతైనా శ్రేయస్కరం కాదు. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. అది లోక సంబంధమైన స్నేహం. లోకంలో ఆ శరీర ఆశల కొరకు, నేత్ర ఆశల కొరకు, ఆ గర్వం కొరకు, అసూయ ద్వేషాల కొరకు వాటి వైపు పరిగెత్తే వారితో మనం సాంగత్యము చేసేవారిగా ఉండకూడదు. మంచి నడవడిక దుష్ట సాంగత్యము చెరుపుతుందంట. ఆ చెడ సాంగత్య, దుష్ట సాంగత్యంతో మనం స్నేహం చేసేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకునండి. ఇప్పటికీ మిమ్మల్ని పాడు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నిన్ను వేధించే వాళ్ళు, నిన్ను పొగిడే వాళ్ళు, నిన్ను పైకి హైప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిన్ను బాగా ఆటలు ఆడుకొని మాటల ద్వారా నిన్ను బ్లేమ్ చేసే వాళ్ళు ఉన్నారా? అలాంటి వారిని విడిచిపెట్టు. నిజమైన స్నేహితుల కొరకు, ఆత్మీయ స్నేహితుల కొరకు ఎదురు చూడు. ఇదిగో దావీదు, యోనాతాను స్త్రీలు చూపించిన ప్రేమ కంటే వింతైన ప్రేమని యోనాతాను దావీదు మీద చూపించాడు. నిజమైన స్నేహితుడు అంటే ఏంటో తెలుసా బిడ్డ? తన స్థానాన్ని నీకు ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు. తన ఆరోగ్యాన్ని, తన పదవిని, తన యొక్క పేరు ప్రఖ్యాతని, తన హోదాని విడిచిపెట్టి కాదని అతన్ని స్థానంలో నిన్ను కూర్చోబెట్టేవాడే నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడిని నేను ఆరాధిస్తున్న, సేవిస్తున్న, ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య మాత్రమే. ఇదిగో
దీనుడుగా, దాసుడుగా ఇదిగో పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి, దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి దీనుడిగా, రిక్తుడిగా ఈ లోకంలో దిగి వచ్చి దాసుని స్వరూపంలో సొగసైన స్వరూపమైన లేనివాడిగా మనతో స్నేహం చేయడానికి, పాపులమైన మనతో స్నేహం చేయడానికి పరిశుద్ధుడైన దేవుడు దిగి వచ్చాడు. అపవిత్రులైన మన కొరకు ఇదిగో ఆత్మస్వరూపుడుగా దేవుడు దిగి వచ్చాడు. దేవుడు మనతో సాంగత్యం చేయాలని, మనతో స్నేహం చేయాలని, మొదటి ఆదాము ఏదైనా తోటలో కోల్పోయిన ఆ స్నేహాన్ని మరలా ఆ కడపటి ఆదామైన యేసయ్య ద్వారా మనం దేవునితో స్నేహం చేయాలని, దేవుని పరలోకంతో స్నేహం చేయాలని, దూతలతో మనం స్నేహం చేయాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ రోజున ఒక తీర్మానం తీసుకుంటావా? ప్రభువా, నీవు నాకు కావాలయ్యా, నేను నీతో స్నేహం చేస్తానయ్యా అని నువ్వు తీర్మానం తీసుకుంటే దేవుడు నీ కోసం ఒక మెసేజ్ని పంపిస్తాడు. రోజు ఒక మెసేజ్, రోజుకొక మెసేజ్, కొత్త మెసేజ్లు. ఈ లోకంలో ఎవరూ పంపించలేని క్రొత్త మెసేజ్ని దేవుడు నీకు పంపిస్తాడు. హల్లెలూయా. కొత్త వర్తమానాల ద్వారా, కొత్త మాటల ద్వారా, కొత్త ఆలోచనల ద్వారా దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. దేవుడు నిన్ను ఇదిగో గైడెన్స్ చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ప్రేమలో పడాలి నువ్వు. ఆయన ప్రేమలో నువ్వు పడగలిగితే, ఆయన ప్రేమ లేఖను నువ్వు చదవగలిగితే ఆయన ప్రేమ అర్థమవుతుంది. ఆయన నీ కోసం ఏం చేశాడో, మన కోసం ఏం చేశాడో, ఏ త్యాగం చేశాడో. యవ్వన కాలం మందు నల్లకొట్టబడ్డాడండి ఆ స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఆ నిజమైన స్నేహితుడు యేసయ్య. మనల్ని ఎన్నడూ విడిచిపెట్టని వాడు, మనల్ని ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు, మనల్ని అపార్థం చేసుకునేవాడు కాదు. ఓ స్నేహితుడు అంటే అపార్థం చేసుకునేవాడు కాదు, స్నేహితుడు అంటే ఇదిగో దూషించేవాడు కాదు, స్నేహితుడు అంటే నిందించేవాడు కాదు, స్నేహితుడు అంటే ఇదిగో మనల్ని తప్పుద్రోవ పట్టించేవాడు కాదు. స్నేహితుడు అంటే ఎవరో తెలుసా? నా యేసయ్యలాగా ప్రాణం పెడతాడు. యేసయ్యకి ఆయనకున్న స్థానాన్ని మనకివ్వడానికి ఇష్టపడతాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన గాయాల చేత మనకు విడుదల, ఆయన పొందిన రక్తం ద్వారా మనకి విమోచన, మన పాపముల నుంచి విడుదల చేయడానికి నా యేసయ్య స్నేహితుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనతో స్నేహం చేయడం ప్రారంభిస్తావా ఈరోజు? హల్లెలూయా. నీ కొరకు యేసయ్య చూస్తున్నాడు. నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు, నా స్నేహితుడు నా దగ్గరికి వస్తాడు, నా స్నేహితురాలు నా దగ్గరికి వస్తుందని దినమెల్ల లోబడనొల్లని ప్రజల కొరకు రెండు చేతులు చాచి ఆ యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. బిడ్డ, ఈ రోజున ఏ స్నేహంలో మోసపోయావో, ఏ ప్రేమలో మోసపోయావో, కన్నీరు కారుస్తూ మనుషులను నమ్మి మోసపోయావేమో, ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను స్నేహిస్తున్నాడు. ఇదిగో నా ఇశ్రాయేలు ప్రజల్ని స్నేహించి అరణ్యంలో ఒంటరిగా తీసుకెళ్ళి వారిని నిన్ను స్నేహిస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ఒంటరితనంలో నా యేసయ్య వచ్చి కలుసుకుంటాడు. నీ రహస్యంగా వచ్చి నా దేవుడు కలుసుకుంటాడు. యేసయ్యకి నువ్వు సమయం ఇస్తే, యేసయ్యకి నువ్వు దేవునికి ఇదిగో నీ యొక్క దేవునికి అవైలబిలిటీగా ఉంటే నీ ఎబిలిటీని దేవుడు పెంచుతాడు, నీ సామర్థ్యాన్ని పెంచుతాడు. ఓ కటారమన హిందియాన రకటాలబోన శకందియన అందరగదన యేసునామములో చాచిన దేవుని చూడండి. నీ కోసం ఎదురు చూస్తుంది ఆ ప్రేమ, నీ కోసమే రక్తాన్ని చిందించింది ఆ ప్రేమ, నీ కోసం నల్లకొట్టబడింది ఆ ప్రేమ, నీ కోసం ఈ విర్రకొట్టబడింది ఆ ప్రేమ, నీ కోసం భారభరితమైన సిలువను మోసింది ఆ స్నేహం. నీ కోసం నీ బరువులన్నీ మీద వేసుకొని, పాప శాపాలను భుజముల మీద వేసుకొని ఆ యెరూషలేము పురపు వీధుల్లో తిరుగుతూ ఆ గొల్గొతా అనే కొండ మీదకి వెళ్ళి ప్రాణం పెట్టింది ఆ స్నేహం. ఆ స్నేహాన్ని నువ్వు పొందుకుంటావు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నేను చాలా ప్రేమిస్తున్నాడు. ఓ గాడ్ లవ్స్ యూ సో మచ్ బిడ్డ. దేవుడిని చాలా ప్రేమిస్తున్నాడు. నీవు ఇప్పుడు వరకు మలినమైపోయి అహద్య లాంటి వారితో స్నేహం చేసావేమో, ఇదిగో అమ్నోను వేరే వాళ్ళతో స్నేహం చేసినట్లుగా చేసేవేమో, ఆ స్నేహాన్ని విడిచిపెట్టు. దేవుడు ఇదిగో యోనాతాను దావీదుతో స్నేహం చేసినట్లుగా, ఇదిగో దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు స్నేహం చేసినట్లుగా దైవికమైన కనెక్షన్లో ఉండు, దైవికమైన ఫ్రెండ్షిప్లో ఉండు. దైవికమైన ఫ్రెండ్షిప్లో ఉంటే నిన్ను హెచ్చరిస్తారు, నిన్ను సరిచేస్తారు, నిన్ను గద్దిస్తారు, నిన్ను సరి అయిన మార్గంలో నిలబెడతారు. దుర్దశలో అట్టివాడే నీకు స్నేహితుడిగా, సహోదరుడిగా ఉంటాడు. జ్ఞాపకం చేసుకో. నిన్ను గాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. నిన్ను గాయపరిచేవాడు, నిన్ను హెచ్చరించేవాడు, బుద్ధి చెప్పేవాడు నీకు నిజమైన స్నేహితుడై ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రమయ్యా, నీకు వందనాలు. ఈ రాత్రి ఇంతవరకు నాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు. బలహీనతతో వచ్చాను ప్రభువా, బలహీనుడిగా ఉన్నానయ్యా,
కానీ నీ బలమైనటువంటి ఆత్మతో నింపి నీ శక్తితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ ప్రజలందరూ యేసు నామములో నీతో స్నేహం, నీతో ఫెలోషిప్ కలుగుందురుగాక, నీతో ఫ్రెండ్షిప్ చేయుదురుగాక నాయన. యేసు నామములో పలకబడిన ప్రతి మాట అది 30 దంతలుగా, 60 దంతలు, 100 దంతలుగా ఫలించునుగాక నాయన. యవ్వన బిడ్డల ఫెలోషిప్ నీతో కలుగునుగాక నాయన. యేసు నామములో నీతో సాంగత్యము, నీతో స్నేహము చేయుదురుగాక, కృప కలుగునుగాక. మేలు చేయండి. వచ్చిన వారిలో ఎవరైనా బలహీనలై ఉంటే అయా బలహీనతలు మీరు స్వస్థపరచండి నాయన. యేసు నామములో అనుగు స్వస్థత శీఘ్రమే కలుగునుగాక. ప్రతి బలహీన పరుచు దయ్యపు శక్తుల ప్రభావాలు యేసు అధికారము కలిగిన నామములో ఇప్పుడే లయమైపోనుగాక. యేసు నామములో కృప కలుగునుగాక. ప్రతి దయ్యపు శక్తుల ప్రభావం లయమైపోనుగాక. ఇప్పుడే మెడ మీద ఉన్నటువంటి ఆ భుజముల మీద ఉన్నటువంటి ఆ భారములు యేసయ్య తొలగిస్తున్నాడు. ఓ రాక తీనా మన సియాందర యేసునామములో ఆ భుజముల మీద ఉన్నటువంటి భారాలను దేవుడు తొలగిస్తున్నాడు. ఓ ఈ నడుము మీద ఉన్నటువంటి భారాలను దేవుడు తొలగిస్తున్నాడు. శరీరంలో ఉన్న బలహీనతలను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఓ స్వస్థపరచబోతున్నాడు. యెహోవా రాఫా ఈజ్ ఏ హీలర్. యెహోవా రఫేకా దేవుడు కదులుతున్నాడు. స్వస్థపరచు దేవుడు కదులుతున్నాడు. కృప కలుగునుగాక. స్వస్థపరచు ఆత్మ నిన్ను తాకునుగాక, విడుదలనిచ్చునుగాక, రక్షణిచ్చునుగాక. ఒకవేళ పాపంలో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. యేసు నామములో నెమ్మది లేని స్థితిలో ఉన్న నీకు నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఇప్పటికే స్నేహాల ద్వారా మోసపోయేవేమో నా దేవుడు ఆ మోసపరచబడే ఆ స్నేహంలో నుంచి నిజమైన స్నేహంలోనికి నిన్ను నడిపించునుగాక. యేసు నామములో స్నేహం ద్వారా డబ్బులు కోల్పోయావా? స్నేహం ద్వారా ఆరోగ్యం కోల్పోయావా? స్నేహం ద్వారా ఆస్తిని కోల్పోయావా? స్నేహం ద్వారా సమాధానం కోల్పోయావా? స్నేహం చేయడం ద్వారా ఏం కోల్పోయావో నాకు తెలియదు, కానీ ఈ రోజున నువ్వు కోల్పోయినదంతా మరలా నిజమైన స్నేహితుడు తిరిగి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవునితో అంటు కట్టబడితే దేవుడు అట్టి కార్యాలు చేయబోతున్నాడు. తండ్రి నీకు వందనాలు. గొప్ప దేవా రాజా నీకు వందనాలు. ఎంతవరకు బలహీనుడిని నిలబెట్టి బలపరిచి వాడుకునే విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ లైవ్లో ఉన్నవారిని, చుట్టుపక్కల గృహాల్లో ఉండి వినిన వారిని, ఇక్కడికి చేరి వచ్చి నీ సన్నిధిలో ఉన్నవారిని, ఈ ప్రజలందరినీ మనసారా దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. వీరి కుటుంబాలు నిశ్చయంగా ఒక నీతో స్నేహము, లోతైన స్నేహాన్ని కలిగి ఉండే కుటుంబాలు గుండునుగాక. వీరు దీవించబడుదురుగాక. మీ కృప మీద వీరు ప్రతి సమయంలో ఆధారపడుదురుగాక. కృప ద్వారా అనేకమైన వాటిని సంపాదించి సాధించుదురుగాక. గొప్ప విజయాలు ఈ ఆగస్టు నెలలో ఆనందాల నెలగా ఈ నెల ఉండునుగాక. అభిషేకపు తైలాన్ని అనుభవించే నెలగా ఉండునుగాక. అద్భుతాలు చూచే నెలగా ఉండునుగాక. అసాధారణమైన కార్యాలు చూసే నెలగా నా దేవుడు మీ జీవితాలు ఈ ఆగస్టు నెలని దేవుడు మార్చునుగాక. గొప్ప కార్యాలతో తృప్తిపరచమని, నెమ్మదిని కలుగు చేయమని, ఎంతవరకు అయినా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ మనోళ్ళని పాసనలో పెట్టి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవునితో అన్యోన్య సహవాసము సన్నిధి సహవాసం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇంకొకసారి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు నిశ్చయంగా మీకు నిజమైన స్నేహితుడిగా ఉండును గాక. ఆపదకాల సమయంలో నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడిగా, గొప్ప స్నేహితుడిగా మీతో అడుగులు వేయునుగాక. మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నా దేవుడు నీకు సహకారుడుగా, సహాయకుడిగా, స్నేహితుడిగా రాబోతున్నాడని చెప్పండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తలేదు. ఈరోజు నేను రామచంద్రపురం వచ్చేటప్పుడు నా మేనగోళ్ళు ఒక మాట చెప్పింది. ఏంటి అని అంటే, మామయ్య ఎవరు రావట్లేదు, నీతో ఒక్కడవే వెళ్తున్నావు ఎలాగా అంది. హల్లెలూయా. నేనన్నా, నాతో ఎందుకు ఎవరు రావట్లేదు అంటే, నాతో దేవుని దూతలు ఉన్నారు, నేను ఒక్కడే వెళ్తలేదు, నాతో దేవుడు వస్తున్నాడు అన్న, నా స్నేహితుడు నాతో వస్తాడు అన్న. స్తోత్రం కలుగును గాక. ఈరోజు పరిచర్య అంతా దేవుడు ఎంత బాగా జరిగించాడంటే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు నాతో ఉన్నాడు, మీతో కూడా వచ్చును గాక. ఆమేన్. దేవుడి కార్యాలు మీరు చూచుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.